నామమునకు స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా என்றால் హల్లెలూయా అంటే సర్వ వల్లமை உள்ள தேவனை, సర్వ లోకాన్ని సర్వం కలిగిన దేవునికి துதியுங்கள் என்ற அர்த்தம். స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. எல்லா மொழிகளிலும் అన్ని భాషలలో కూడా ஒரே ஒரு வார்த்தை மாத்திரமே, ఒకే ఒక మాట మాత్రమే மாறாதபடி இருக்கும், మారనిగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. அதுடைய உச்சரிப்பு, దాని ఒక పలకబడే మాట తెలుగు, అది తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, பிரான்ஸ், ஜெர்மனி, స్పెయిన్, உலகம் முழுவதும் లోకమంతటా కూడా இருக்கிற எல்லா மொழிகளிலும் ఉన్న అనేక భాషలు కూడా ஒரே ஒரு வார்த்தை, ఒకే ఒక మాటను, ஒரே ஒரு ப்ரமోஷனேஷன்ல, ఒకే ఒక బయలుపాటు, ఆ ఒక మాట బయలుపాటు. அது என்ன வார்த்தை என்றால், ఆ మాట ఏందంటే இப்போ நம்ம சொல்ல போறோம் அந்த வார்த்தையை. ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. చేతులు ఎత్తండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. எல்லா மொழிகளிலும் అన్ని భాషలు కూడా హల్లెలూయా అంటే అర్థం. హల్లెలూయా అనే అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భూమికుரிய వార్త అల్ల, ఇది భూ సంబంధమైన మాట కాదు, పరలోకத்தின் వార్త. ఇది పరలోక సంబంధమైన మాట. ఏనెంటాల్ పరలోక దేవుడు, ఎందుకనగా పరలోకమైన దేవుడు ఎங்கே இருக்கிறாரோ, ఏ దగ్గర ఉన్నాడో అంగే అక్కడ హల్లెలూయా என்ற சத்தம். హల్లెలూయా అనే శబ్దము. హల్లెలూయా, 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 హల్లెలూయా. இங்க హల్లెలూయా நீங்க சொன்னீங்க, இங்க இருக்கிறார்னு అర్థం. ఇక్కడ మీరు హల్లెలూయా అంటే ఇక్కడ యేసయ్య ఉన్నాడని అర్థము. ఎన్ని పేరు విశ్వాసిస్తున్నారు? ఎన్ని మంది మీరు విశ్వాసిస్తున్నారు? విశ్వాసిస్తున్న హల్లెలూయా சொல்லுங்க. విశ్వాసిస్తున్న అందరూ ఆ చేతులు తలెలో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. நாம் மரித்த தேவனை ஆராதிக்கல, మనము చనిపోయిన దేవుని మనం ఆరాధించాలి. అసైవిలాద దేవుని ఆరాధికల, మనం ఏదో లోకంలో ఉన్న దేవుని ఆరాధించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. பார்க்காத தேவனை நாம் ஆராதிக்கல, మనల్ని చూడని దేవుని మనం ఆరాధించట్లేదు. நம்மளோட பேசாத தேவனை ஆராதிக்கல, మనతో మాట్లాడకుండా ఉన్న దేవుని ఆరాధించట్లేదు. ஒரு காலத்துல நம்ம அப்படி இருந்தோம், ఒక కాలంలో మనం అలాగా ఉన్నాం మనం అందరం. ஆனால் தேவன், అయితే దేవుడు நமக்கு రక్షణை கொடுத்து, మనకు రక్షణ కలుగజేసి, நமக்கு பாவ மன்னிப்பை கொடுத்து, మనకి పాప క్షమాపణ ఇచ్చి, హల్లెలూయా, హల్లెలూయా. தேவன் தாமே, దేవుడు అసైகிறவரை, ఆయన பேசுகிறவரை, ఆయన మాట్లాడి பார்க்கிறவரை, చూచుచున్న దేవుడని, நம்மோடு பேசுகிறவரை, మనతో మాట్లాడుతున్నాడని நாம் ఆరాధిக்க வந்திருக்கிறோம். మనము ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. కర్తర్ நல்லவர், దేవుడు మంచివారు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. நாம் இருந்த வண்ணமாக, మనం ఉన్న సమయంలో நாம் யாவரும் எழுந்து நிற்போம். మనమంతా కొంచెం అట లేచి నిల్చొని ఉందామండి. అందరూ ఎరగండి. దేవుని వాక్య గ్రంథం తీసుకుందాం. தேவனுடைய வார்த்தையை நாம் வாசிக்கும் போது, మనం దేవుని మాటలు చదువుకున్నప్పుడు గ్రంథం తీసుకున్నందుకు அந்த வார்த்தையை நாம் கனப்படுத்த, మరి ఆ మాటను మనము గణపరిచే రీతిగా நாம் எழுந்து நிற்போம். మనము లేచి నిల్చుందాం. பரிசுத்த வேதாகமத்திலிருந்து, పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి எழுதின சுவிசேஷம், మత్తయి రాసిన సువార్త పత్రిక 21వ అధ్యాయం 21వ అధ్యాయము 1 முதல் 1వ వచనం నుంచి 3 వரை, 3వ వచనాల వరకు. யாராவது தெலுங்குல படிங்க. ఎవరైనా తెలుగులో మీరు చదవండి. యెరూషలేమునకు సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూసి, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దాంతో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనానో మీతో ఏమైనానో అనిన ఎడల అవి ప్రభునకు కావలసినవని చెప్పవలేను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. ఆమేన్. కన్నుகளை మూడుவோம். మనము కళ్ళు మూసినట్లయితే தலைகளை தாழ்த்துவோம். మన తలలు తగ్గించుకొని కర్తరిలో జెబిపోం. యేసయ్య పక్క మనం ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. Only believe, only believe, all things are possible. Only believe, Lord I believe. கரங்களை உயர்த்தி, చేతులు ఎత్తి, Lord I believe, all things are possible.
Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. மகா கிருபையும் இரக்கமும் அன்பும் நிறைந்த எங்கள் அன்பின் பரலோக பிதாவே, మహా కృప కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, ஆசீர்வதிக்கப்பட்ட ఆశీర్వదించబడిన இந்த ராத்திரி வேளையிலே ఈ రాత్రి కాల సమయములో எங்கள் உள்ளத்தின் ஆழத்தில் நாங்கள் நன்றி செலுத்துகிறோம். ఓ మన హృదయానుసారంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ஆண்டவரே, நீர் எப்பொழுதுமே ప్రభువా, మీరు ఎప్పుడు కూడా எளிமையிலே நீர் மறைந்திருக்கிறீர். సామాన్యతలో దాగి ఉన్నారు తండ్రి. எளிமையிலே மறைந்து సామాన్యతలో దాగి ఉంచి உம்மை நீர் வெளிப்படுத்துகிறீர். మిమ్మల్ని మీరు బయలుపడుతున్నారు ప్రభువా. ஓ ஆண்டவரே, இந்த ராத்திரி வேளையிலே, ఓ ప్రభువా, ఈ రాత్రి కాల సమయములో இந்த எளிமையான கூடாரத்திலே, ఓ ప్రభువా, ఈ ప్రభాత సామాన్యమైన ఈ కూటములో, இந்த எளிமையான ஜனங்கள் மத்தியிலே, ఓ ఈ సామాన్య కూటము మధ్యలో ప్రభువా, எளிமையான எங்கள் மூலமாக ఓ సామాన్యమైన మా ద్వారా ప్రభువా, ஆண்டவரே, நீர் உம்மை ஆண்டவரே வெளிப்படுத்தும்படியாக ప్రభువా మిమ్మల్ని మీరు బయలుపరచుకోమని எங்கள் ஒவ்வொருவரையும் இந்த வேளையில ஒப்புக் கொடுக்கிறோம் ஐயா. ఓ మా ఒక్కొక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. இதோ இந்த நேரத்திலே இயேசுவே, ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో இந்த ஆராதனைக்கு விரோதமாக ఈ ఆరాధనకి విరోధముగా ஆண்டவரே எழுப்புகிற எல்லாவற்றையும் ஆண்டவரே ప్రభువా లేచిన అనేక దురాత్మ శక్తులను நாங்கள் நிர்மலமாக்கி கடிந்து கட்டுகிறோம் ఓ ஐயா. మేము లయపరుస్తున్నామయ్యా. எல்லா சத்துரு கிரியைகளையும், అన్ని శత్రువులు తెస్తున్న சத்துருடைய வல்லமைகளையும், శత్రువులు తెచ్చిన వల్ల சத்துருடைய செயல்களையும், ఓ శత్రు తీస్తున్న కార్యములు எல்லாவற்றையும் ஆண்டவரே అన్ని కూడా ప్రభువా இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே యేసుక్రీస్తు నామములో கடிந்து அப்புறப்படுத்துகிறோம். లయపరుస్తున్నామయ్యా. உம்முடைய வல்லமை விளங்கும்படியா ఓ నీ శక్తి బయలుపడులాగా எங்கள் ஒவ்வொருவரையும் ஒப்புக் మా கொடுக்கிறோம். ఒక్కొక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ஆமென். 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 தயவு செய்து உட்காருங்க. మనమందరం కూర్చోవచ్చండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. நிச்சயமாகவே నిశ్చయముగా இந்த ராத்திரி நேரத்திலே, ఈ రాత్రి కాల సమయంలో, இந்த நாளிலே ఈ రోజు உங்கள் மத்தியிலே நாங்கள் இருக்கிறோம் என்றால் మీ మధ్యలో మేము ఉంటున్నామంటే இது தேவனுடைய கிருபை, ఇది నిశ్చయముగా ఇది కృప, దేవుని కృప మాత్రమే, தேவனுடைய இரக்கம். ఇది దేవుని దయ మాత్రమే. ஹல்லேலூயா. హల్లెలూయా. உண்மையாகவே இந்த நாளிலே నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో நாங்கள் இங்கு வரக்கூடிய அளவுக்கு మేము ఇక్కడికి రావాలనే కార్యము இன்றைக்கு போக்குவரத்திற்குரிய சூழ்நிலைகளே இல்லை. ఈనాడు బంద్, అనేక బండ్లన్నీ ఏమైపోయినాయా, బంద్ అయిపోయినాయి. நாங்கள் காலையில మేము ఉదయకాల సమయంలో ஒரு 4 மணிக்கு எழுந்தோம். ఒక 4 గంటలకు మేము లేచాము. 10 மணிக்கு நாங்கள் வரங்கள் வரணும்னு நாங்க பிளான் பண்ணோம். మరి 10ంటికంతా మేము వరంగల్ ప్రాంతానికి రావాలని ఎంతో ప్రయత్నించాము. మేము విజయవాడలో இருந்து విజయవాడ ప్రాంతం నుంచి நாங்கள் ரயில்வே ஸ்டேஷனுக்கு வந்தோம். మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. మేము ரயில் எல்லாம் பந்த்னால ஸ்டாப். రైలన్నీ బంద్ అయిపోయిన వల్ల స్టాప్ చేశారు. மறுபடியும் ரயில்வே ஸ்டேஷன்ல இருந்து మరలా రైల్వే స్టేషన్ నుంచి பஸ் பிடிக்கலான்னு போனோம். మేము బస్సు పట్టాలని వెళ్ళాము. మేము பஸ் எல்லாம் ஸ்டாப். బస్ అంతా బంద్ అయిపోయింది. மறுபடியும் பஸ் ஸ்டாண்ட்ல இருந்து మరలా బస్ స్టాండ్ నుంచి சென்னைக்கு போயிடலாம்னு நினைச்சோம். మేము చెన్నైకి వెళ్ళిపోవాలనుకున్నాం. మేము ஏன்னா பஸ் வசதியும் இல்லை, ఎందుకనగా బస్సు వసతి లేదు, ட்ரெயின் వసதியும் கிடையாது. ట్రైన్ వసతి కూడా లేదు. இது வரைக்கும் ఇంతవరకు కూడా இந்த மாதிரி நடந்ததா இல்லவே இல்லையா. ఇంతవరకు ఇలాగా సంభవం జరిగినట్టుగా లేదంట. ஆனா இது வரைக்கும் நடக்காத అయితే ఇంతవరకు జరగన போக்குவரத்திற்குரிய தடைகள் ఇలాంటి ట్రావెల్స్ జరిగే కార్యములో இன்றைக்கு நடந்தது. ఈనాడు జరిగింది. எங்களுக்கு சிந்தையெல்லாம் மாறி போச்சு. మా తలపులన్నీ మారిపోయినాయి. இது தேவனுக்கு சித்தம் இல்லை. ఇది దేవునికి చిత్తం లేదు కావాలనుకున్నాం మేము. ஹல்லேலூயா. హల్లెలూయా அப்படி நாங்க சிந்திச்சோம். అని మేము అనుకున్నాం.
ஆனால் தேவன் అయితే దేవుడు இந்த கூட்டத்தை ఈ ఒక గుంపుని உலக தோற்றத்துக்கு முன்பாக మరి లోక జనతికి పునాది వేయబడక మునుపుగా உலகமானது உண்டாவதற்கு முன்பாக లోకము సృష్టించబడక మునుపుగా இந்த நாளிலே ఈ రోజులో இந்த கூட்டத்திலே ఈ కూటములో இந்த கூடாரத்திலே ఈ గుడారములో இப்படிப்பட்ட ஒரு கூட்டமானது ఇలాంటి ఒక కూటములో நடக்க வேண்டும் என்று దేవుడు నడిపించబడాలని தேவன் தீர்மானித்தார். దేవుడు నిర్ణయించాడు. தேவன் ஒன்றை தீர்மானிப்பாரானா దేవుడు ఒక నిర్ణయించినట్లయితే హల్లెలూయా హల్లెలూయా அதை தடுத்து நிறுத்த దాన్ని అడ్డుపరిచేదానికి பாதாளத்திலே போதுமான பிசாசின் வல்லமை இல்லை. పాతాళంలో లేనంటే పాతాళంలో ఎలాంటి పిశాసు లేదంట అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. జీవించిన దేవుడు జీవించుచున్న దేవుడు உங்களை குறித்து మీ గురించి என்னை குறித்து మా గురించి பாஸ்டரை குறித்து పాస్టర్ గారి గురించి அந்த பிரதரை குறித்து ఆ బ్రదర్ గురించి அவர் ஒரு தீர்மானத்தை வைத்திருப்பார். ఆయన ఒక తీర్మానం ఉంచినప్పుడు அந்த தீர்மானத்தை ఆ తీర్మానములో தடுத்து நிறுத்த దాన్ని అడ్డుపరచాలని பாதாளத்திலே போதுமான பிசாசுகள் கிடையாது. పాతాళంలో ఏ ఒక్క పిశాసు లేదంట. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த கூட்டமானது ఈ ఒక కూటము இது தேவனுடைய தீர்மானம். ఇది దేవుని ఒక తీర్మానం. హల్లెలూయా. హల్లెలూయా. ట్రైన్ ఓడలేనాలో ట్రైను మరి బండి లేనప్పుడు కూడా బస్సు ఓడలేనాలో మరి బస్సులు కూడా వెళ్ళనప్పుడు కూడా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని இங்க கொண்டு வரணும்னு நினைத்திருப்பார். దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొని రావాలని ఆలోచన ఉన్నప్పుడు எப்படியாவது கொண்டு வருவார். ఎలా ఆయన తీసుకొని వస్తారు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. நாங்க இங்க வந்தது ஒரு சாதாரண விஷயமே கிடையாது. మేము ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చింది సామాన్యమైన విషయం కాదు. 4 మணிకి எழுந்து 4 గంటలకు లేచి హల్లెలూయా. హల్లెలూయా. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి విజయవాడ పాస్టర్ వీడు విజయవాడ పాస్టర్ గారి ఇల్లు இப்படியா நாங்க அலைஞ்சிருந்தோம் 2 மணி நேரமா. ఇలాగా తిరుగుతానే ఉంటున్నాం 2 గంటల సేపు. హల్లెలూయా. హల్లెలూయా. அதன் பிறகு దాని తర్వాత பாஸ்டர் காலி பிரதர் పాస్టర్ కాళీ పాస్టర్ గారు எங்களுக்கு திடீர்னு ஃபோன் பண்ணாரு. మాకు దిడీని ఫోన్ చేశారు. எங்களுக்கு இங்க மீட்டிங் கேன்சல் ஆன ஒண்ணுமே మాకు ఈ చోట మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిన వెంటనే విజయవాడలో ஒரு மீட்டிங் எங்களுக்கு சர்ச்சில் ரெடி பண்ணிட்டாங்க. మాకు విజయవాడలో ఒక ఆరాధనని మమ్మల్ని ఏర్పరిచారు. பிரதர் வந்து திடீர்னு 10:30 மணிக்கு ஃபோன் பண்ணாரு. దిడీను వెంటనే పాస్టర్ గారు 10:30 ఫోన్ చేశారు. டோட்டலா ட்ரெயினே இல்லன்ட்டாங்க ரயில்வே ஸ்டேஷன்ல. టోటల్ గా ట్రైనే లేవంట రైల్వే స్టేషన్ లో. பிரதர் திடீர்னு ஃபோன் பண்ணி దిడీను పాస్టర్ గారు ఫోన్ చేసి ஒரே ஒரு ட்ரெயின் இருக்குது. ఒకే ఒక బండి మాత్రం ఉంది బ్రదర్. கேரளா எக்ஸ்பிரஸ். కేరళ ఎక్స్ప్రెస్. அது சரியா 11 மணிக்கு வருது. అది సరిగా 11కి రైల్వే స్టేషన్ విజయవాడకు వస్తుంది. மறுபடியும் நாங்க அந்த பாஸ்டர் வீட்ல இருந்து మరలా పాస్టర్ గారు ఇంట్లో నుంచి ஜோசப் தம்பி வீட்ல இருந்து జోసఫ్ తంబి పాస్టర్ గారు విజయవాడ மறுபடியும் நாங்க ரயில்வே ஸ்டேஷன் வந்தோம். మరలా ఆయన ఇంట్లో నుంచి మేము బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చాము. మేము ஒரே ஒரு ட்ரெயின் தான் இருக்குது. ఒకే ఒక ట్రైన్ మాత్రమే ఉంది. உங்களை பார்க்க మిమ్మల్ని చూడాలని நீங்க எங்களை பார்க்க మీరు మమ్మల్ని చూడాలని தேவனுடைய வார்த்தைக்கு பிரசனமாக దేవుని వాక్యం ఈ స్థలంలో ప్రసంగించబడాలని இது தேவனுடைய சித்தம் கொண்டா. ఇది దేవుని తలంపై ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த ஒரு ட்ரெயின் எப்படியாவது புடிச்சிடலாம்னு ఆ ఒక ట్రైన్ ఎలా అని మేము పట్టాలని நாங்க ரயில்வே ஸ்டேஷன் வந்தோம். మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. మేము இது வரைக்கும் ఇంతవరకు కూడా విజయవాడలో ஒரு ட்ரெயினுக்காக ఒక ట్రైన్ కొరకు அவ்வளவு ஜனம் நின்றதா சரித்திரமே இல்ல. అలాంటి అనేక గుంపు అక్కడ ఉన్నట్టుగా చరిత్రమే లేదు. అక్కడ ஜெனரல் டிக்கெட் எடுத்தோம். జనరల్ టికెట్ తీసాం మేము. ஹல்லேலூயா. హల్లెలూయా. ட்ரெயின் கரெக்டான டைம் வந்தது. ఆ టైం కరెక్ట్ గా 11కి వచ్చింది ట్రైన్. ஜெனரல் கம்பார்ட்மெண்ட்ல ஏறுறோம். జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుతున్నాం మేము. టీటీఆర్ పిశాసు టీటీఆర్ కుள்ள పూந்து పిశాసు సాతాను టీటీఆర్ లోపల దూరి జనరల్ డోర్ మూడితాడు. ఆ జనరల్ ఒక ఆ త్రోవే మూసేశాడు. ஏறதுக்கான வழி இல்ல. మేము ఎక్కేదానికి ఏ ఒక తోవ లేదు. అక్కడ ஏகப்பட்ட தடைகள், అనేక అడ్డులు. சரி அங்க இருந்து సరే అక్కడి నుంచి ஏசி கம்பார்ட்மெண்ட்ல போய் நம்ம ஏறிடலாம். సరే మేము ఏసీ కంపార్ట్మెంట్ లో పోయి ఎక్కేద్దాము. ఏసీ కంపార్ట్మెంట్ ఏరి ఏసీ కంపార్ట్మెంట్ లో మరి ఎక్కి బాత్రూమ్ అన్న నిన్ను ఆ బాత్రూమ్ దగ్గర మేము నించున్నాం. టీటీఆర్ வந்துட்டு మరలా టీటీఆర్ వచ్చి బాత్రూమ్లో எங்களை తెచ్చి விட்டார். బాత్రూమ్ నుంచి మమ్మల్ని తరిమేసేస్తారు. அதன் பிறகு மறுபடியும் మరి దాని తర్వాత మరలా సెకండ్ క్లాస్ పోను. మరి సెకండ్ క్లాస్ కి వెళ్ళాం మేము. நம்ப மாட்டீங்க, మీరు నమ్మరు. మీరు நாங்க எங்களுடைய பாதத்தை మేము మా కాళ్ళని ట్రైన్ல வைக்கிறதுக்கு மட்டும் தான் இடம் இருக்குது. ట్రైన్ లో అలాగా నించొని స్థలము కాళ్ళు పెట్టుకునే మాత్రం మాకు ఆ
చోటు ఉంది అక్కడ. பேக் எல்லாம் மாட்டிலாம் உள்ள நுழைய முடியல. బ్యాగ్ అన్ని పెట్టుకుని లోపలికి మేము வெறும் பாதத்தை கால வைக்கிறதுக்கு மட்டும் தான் இடம் இருக்குது. మరి పాదాలు మాత్రం ఆ ట్రైన్ లో పెట్టుకునే దానికి మాత్రమే ఉంది. 11 மணிக்கு கால வச்சோம். 11 గంటలకి మేము ట్రైన్ లో కాలు పెట్టాము. మేము 4:30 மணி வரைக்கும் ஒரு ஏத்தம் தான். మరి 4 గంటల సేపు వరకు అక్కడనే ట్రైన్ లోనే ఉన్నాము. అదే చోట్లో ట్రైన్ లో వ్యాపారం చేయరువా, ట్రైన్ లో వ్యాపారం చేసే హోటల్ విష్ణుగిరువా, ఆ హోటల్ నడిపించే వాళ్ళు அவன் சுமை அந்த டப்பாவெல்லாம் தூக்கினு వాళ్ళు ఆ డబ్బాలన్నీ మోసుకొని వచ్చి பல அடி, அதுல చాలా దెబ్బలు, பல குத்து, చాలా దెబ్బలు, பல மிதி, చాలా కాళ్ళు తొక్కేస్తున్నారు అక్కడ. இப்படியா அனுபவித்து ఇలాగా అనుభవించి நாங்க அப்போது ஒன்று தீர்மானித்தோம். మేము ఒక తీర్మానం ఎత్తుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. தேவனுடைய வேலையானது, దేవుని ఒక పని అయినది, அது எப்போதும் ஒரு சவாலாக இருக்கு. అది ఎప్పుడు సవాలైనది. ஹல்லேலூயா, హల్లెలూయా. எங்களுக்கு உண்மையாகவே మాకు నిశ్చయముగా தேவன் ஏதோ ஒன்றை செய்ய போகிறார். దేవుడు ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు. யாருக்காக தேவன் ஏதோ ஒன்றை செய்ய போகிறார். ఎవరికో ఈ స్థలంలో దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. அதை பிசாசு தடை செய்கிறார். దాన్ని సైతాను అడ్డుపరుస్తున్నాడు என்பதை நாங்கள் அறிந்து கொண்டோம். అనే దాని కార్యక్రమాన్ని మేము ఎరిగాం. మేము எப்பொழுதுமே வேதத்தில் நான் பார்ப்போமானால் మనం ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే தேவன் ஒருவரை ஆசీర్వదించేది முன்பாக దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలాగా ఉండాలంటే அதற்கு முன்பாக பெரிய சோதனை வரும். దానికి మునుపుగా పెద్ద శోధన వస్తుంది. கடினமான நேரம் வரும். ఒక కఠినమైన శోధన వస్తుంది. உங்களுடைய வாழ்க்கையிலே నీ జీవితంలో நீங்கள் கிறிஸ்துவுக்காக வாழும்போது, మీరు క్రీస్తు కొరకు జీవించినప్పుడు, இந்த மணி நேரத்திற்குரிய செய்திக்காக வாழும்போது, ఈ గడియ వర్తమాన కొరకు మీరు జీవించినప్పుడు, இயேசுவுக்காக நீங்கள் வாழும்போது, యేసయ్య కొరకు మీరు జీవించినప్పుడు கடினமான நேரம் ஏற்படுமானால் ఒక కఠినమైన ఒక సమయం వచ్చినట్లయితే ஹல்லேலூயா, హల్లెలూయా, அதன் பின்பு దాని తర్వాత உங்களுக்கு ஒரு ஆசீர்வாదம் இருக்குது. మీకు ఒక ఆశీర్వాదం ఉందని. ஹல்லேலூயா, హల్లెలూయా. இதுதான் அதோடைய அடையாளம். ఇది దాని ఒక గుర్తు. எங்களுக்காக మా కొరకు 1.5 மணி நேரம் ரயில்வே ஸ்டேஷன்ல ఇంచుమించు 1.5 గంట సేపు ట్రైన్ లో వరంగల్ స్టేషన్ లో 3 மணி நேரம் வரக்கூடிய ட்ரெயின் 3 గంటల సేపు రావాల్సిన ట్రైన్ 1.5 மணி நேரம் லேட் ஆகி 1.5 గంట సేపు ట్రైన్ లేట్ అయింది. நாங்க வந்தோம். మేము వచ్చినాము. உண்மையாகவே அங்கிருந்து வரங்கல்ல இருந்து నిశ్చయముగా వరంగల్ నుంచి இது எப்படிப்பட்ட இடம் எனக்கு தெரியாது. ఇది ఎలాంటి ఒక చోట మాకు అసలే తెలియదు. ஹல்லேலூயா, హల్లెలూయా. அருமையான பாஸ்டர் காலே பிரதர், పాస్టర్ గారు, కాళీ పాస్టర్ గారు, இங்க இருக்கிற இந்த மக்களுக்கு, ఇక్కడ ఉన్న ఈ జనాల కొరకు, உங்களுக்கு మీకు ஒரு சேலஞ்சான ஊழியத்தை, ఒక ఛాలెంజ్ కలిగిన ఒక సేవ. ஹல்லேலூயா, హల్లెలూయా. எப்படி செய்யறாருன்றத ఎలాగ చేస్తున్నాడని நாங்க வர இந்த பகுதியை பார்க்கும்போது మేము వచ్చే ఈ త్రోవ చూసినప్పుడు உண்மையாக நாங்கள் ரொம்ப வெட்கப்பட்டோம். నిశ్చయముగా మేము చాలా సిగ్గుపడినాం. இப்படிப்பட்ட ஒரு காட்டு பகுதியில், ఇలాంటి ఒక అడవి ప్రాంతములలో, இவ்வளவு ஒரு ஆபத்தான ஒரு இடத்திலே, ఇలాంటి ఒక ప్రమాదకరమైన స్థితిలో ஏதோ ஒரு ஆத்மாவுக்காக, ఏదో ఒక ఆత్మ కొరకు, ஒரு குடும்பத்துக்காக, ఒక కుటుంబము కొరకు, ஒரு சின்ன கூட்டத்துக்காக, ఒక చిన్న గుంపు కొరకు இவ்வளவாய் பிரயாசப்பட்டு ఇలాగ ప్రయాసపడి ஒரு మనిషిని வருவார் என்றால் ఒక మనిషి వచ్చినట్లయితే அது அந்த மனுஷன் அல்ல, అది ఆ మనిషి కాదు, அது தேவன். அந்த மனுஷன் దేవుడే తప్పితే వేరే ఏమీ కూడా లేదు. ஹல்லேலூயா, హల్లెలూయా. இது ஊர்ஜிதமான உண்மை. ఇది నిశ్చయమే. மனுஷன் வர முடியாது. ఈ చోటకు ఏ మనిషి రాలేడు. ஒரு குறிப்பிட்ட நேரத்திலே ఒక సమయంలో மனுஷன் நின்று விடுவான். మనిషి అయితే నిలిచిపోతాడు. ஆனால் தொடர்ந்து வர வேண்டும். అయితే కంటిన్యూగా ఒక మనిషి బయలుదేరి அது அந்த వస్తాడు. மனுஷன் அல்ல, అది ఆ మనిషి కాదు. அந்த மனுஷனுக்குள்ளாய் தேவன் கடந்து வந்து ఆ వ్యక్తిలో దేవుడు బయలుపడుతున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? మీరు ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? మీరు ఎన్ని మంది విశ్వాసిస్తారు? చేతులు నమ్ముదాం. హల్లెలూయా చెప్పండి. ஹல்லேலூயா, హల్లెలూయా. வேதம் சொல்கிறது, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ஹல்லேலூயா, హల్లెలూయా. நம்முடைய தேவன், మన దేవుడు, ஹல்லேலூயா, హల్లెలూయా, ஏழைகளின் இதயம், మరి పేదవాళ్ళని హృదయము, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, பெரிய ஐஸ்வர்யவானுடைய మరి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతుల్లో இருதயம் வேதம் சொல்ல, హృదయము కాదు, உங்களை போல, మీ వలే, என்னை போல నా వలే ஏழ்மையான మరి పేద స్థితి, நம்முடைய இருதயம் మన పేద స్థితిలో మన హృదయాలు இயேசுவா இருக்கிறார். యేసయ్యే ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. எத்தனை பேருடைய இருதயத்தில் இயேசு இருக்கிறார்? ఎన్ని మంది హృదయంలో యేసయ్య ఉన్నాడు? ஹல்லேலூயா, హల్లెలూయా. நீங்க நம்பலாம் நம்ப கட்டியும், మీరు నమ్మినా నమ్మకుండా పోయినప్పుడు కూడా நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వాసిస్తున్నాను. உங்கள் இருதயத்தில் இயேசு இருக்கிறார். మీ హృదయంలో యేసయ్య ఉన్నాడు. இயேசு இருக்கிறதால தான் యేసయ్య ఉన్నట్లయితే நீங்க இங்க இருக்கிறீங்க. మీరు ఈ చోట ఉన్నారు. இயேசு இல்லை என்றால் యేసయ్య లేకుండా
நீங்க இங்க இருக்க முடியாது. ఇక్కడ ఉన్నాడు, நாங்க இங்க இருக்க முடியாது. మేము ఇక్కడ ఈ చోట్ల ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ஒருவேளை இயேசு இல்லை என்றால், ఒకవేళ యేసయ్య మనలో లేకపోతే, அந்த இயேசு உங்கள் இதயத்துக்குள் வர ఆ యేసయ్య మీ హృదయంలో రావాలని அவர் విருப்பం உள்ளவராய் ఆయన ఆశపడుచున్నారు. రాత్రి హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை பேர் உங்களுடைய இதயத்தை ఎన్ని మంది మీ హృదయాన్ని இயேசு கொடுக்க விரும்புகிறீங்க? యేసయ్యకి ఇవ్వాలని ఆశపడుచున్నారు? கவனிப்போம். మీరు గమనించండి சகோதரிகளை கவனிங்க. సహోదరు మీరు గమనించండి. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்க இதயத்தை உண்மையா నిశ్చయముగా మీ హృదయాన్ని యేసయ్యకి இயேசு கொடுக்க விரும்புறீங்களா? యేసయ్యకి ఇవ్వాలని ఆశపడుచున్నారా? இயேசு கிறிஸ்து எதையும் கேட்கல. యేసయ్యను ఏది కూడా అడగలేదు ఆయన. உங்கள் முழு இதயத்தை మీ హృదయాన్ని మాత్రమే, நீங்க முழுமையா మీ హృదయం మాత్రమే அவர் கொடுப்பாயனா, ఆయనకి ఇచ్చినట్లయితే அந்த இதயத்திலே ఆ హృదయములో ஒரு சிங்காசனம் இருக்குது. ఆయన హృదయంలో ఒక సింహాసనం ఉంది. அந்த சிங்காசனத்திலே ఆ సింహాసనములో அவர் இருக்கும்படியாய் ఆయన ఉండాలని அந்த சிங்காசனத்தை வைத்தார். ఆ సింహాసనము మీ హృదయంలో పెట్టాడు. இருக்கிற ஒவ்வொருடைய இதயத்திலும் ఇక్కడ ఉన్న ఒక్కొక్క హృదయములలో ஒரு சிங்காசனம் இருக்குது. ఒక సింహాసనం அந்த ఉంది. சிங்காசனத்திலே ఆ సింహాసనములో இயேசு கிட்ட கொடுப்பீங்க. యేసయ్యకి మీరు చోటు ఇస్తారా? హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. உங்கள் ஒவ்வொரு கர்த்தர் ஆசீர்வதிப்பாராக. ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించులాగా. உண்மையாகவே నిశ్చయముగా எங்கள் உள்ளத்தின் ஆழத்திலிருந்து మా హృదయం నుంచి உங்கள் மத்தியிலே మీ మధ్యలో தேவனுடைய வார்த்தையை, దేవుని వాక్యముని, சத்தியத்தை, సత్యాన్ని, இந்த காலத்திற்குரிய செய்தியை ఈ కాలపు వర్తమానము உங்களோடு பகிர்ந்து கொள்ள మీలో మేము పంచుకోవాలని அருமையான பாஸ்டர் காலே பிரதர் పాస్టర్ గారు எங்களுக்கு கொடுத்ததான మాకు ఇచ్చిన இந்த ஸ்லாக்கியத்துக்காக, ఈ శ్లాఘ్యము కొరకు, இந்த தருணத்திற்காக ఈ యొక్క తరుణాన్ని కొరకు நாங்கள் கர்த்தருக்கு நன்றி செலுத்துகிறோம். దేవునికి స్తుతిస్తున్నాము. ஹல்லேலூயா. హల్లెలూయా. உண்மையாக நாங்க கூட இப்படிப்பட்ட ஊழியத்தை செய்ததில்லை. మేము కూడా ఇలాంటి ఒక సేవను మేము చేసింది లేదండి. அவர் இப்படிப்பட்ட மக்களுக்கு అలా పాస్టర్ గారు ఇలాంటి జనాలకి ஊழியம் செய்வதை பார்க்கும்போது సేవ చేసి చూస్తుంటే உண்மையாகவே నిశ్చయముగా இங்கு தேவனுடைய சித்தம் இருக்கிறது. ఇక్కడ దేవుని ఒక చిత్తం ఉంది. ఇక్కడ இக்காலத்திற்குரிய செய்தி இங்க இருக்கிறது. ఈ కాలపు వర్తమానం ఇక్కడ ఈ చోట ఉంది. உண்மையாக அவர் செய்கிற இந்த ஊழியத்திலே నిశ్చయముగా ఆయన చేసిన ఈ సేవ எப்பொழுதுமே ఎప్పుడు కూడా எங்களுடைய பாகம் இருக்கும். ఎప్పుడు కూడా మా భాగం అంతలో ఉంటుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. புரியுதுங்களா உங்களுக்கு? మీకు అర్థమవుతుందా? அவர் செய்கிற இந்த ஊழியத்திற்கு ఆయన చేస్తున్న ఈ సేవలో எப்போதும் எங்களுடைய பாகம் அதுல ఎప్పుడు కూడా మా భాగము ఈ సేవలో ఉంటుంది. மனப்பூர்வமாக మా మనసారా எங்களுக்குள்ள தேவன் வைக்கப்பட்டதை మాలో దేవుడు పెట్టినది நான் அவர் செய்கிற அந்த ஊழியத்துல பகிர்ந்து கொள்ளுகிறோம். ఆయన చేస్తున్న ఈ సేవలో మేము మనసారా మేము கர்த்தர் அவரை ஆசீர்வதிக்கட்டும். దేవుడు ఆయన ఆశీర్వదించును గాక. அவருடைய ஊழியத்தை ஆசீர்வதிக்கட்டும். ఆయన సేవను ఆశీర్వదించును அவருடைய గాక. குடும்பத்தை ஆசீர்வதிக்கட்டும். ఆయన కుటుంబంని దేవుని ఆశీర్వదించును அவர் గాక. நடத்துகிறதான இந்த மக்களை, ఆయన నడిపిస్తున్న ఈ జనాలని, அந்த సభையை ఆ సంఘాన్ని கர்த்தர் ஆசீர்வதிக்கட்டும். యేసయ్య ఆశీర్వదించును గాక. ஆமென் சொல்லுவோமா? ఆమేన్ చెప్తామా? ஆமென் சொல்லுவோமா? ఆమేన్ చెప్తామా? ஆமென் என்றால் ఆమేన్ అంటే அப்படியாக கடவுள். అలాగనే అవును. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివారు. ஓகே, நம்ம ஒரு சிறு காரியத்தை మరి ఒక చిన్న భాగాన్ని இந்த ராத்திரி நேரத்திலே రాత్రి కాల సమయమందు நாம் தியானிக்கலாம். మనము ధ్యానిద్దాము. உண்மையாக இது உங்களுக்கு ஆசீர்வாதமா இருக்கும். నిశ్చయముగా ఇదో ఆశీర్వాదము మీకు ఉంటది. நீங்க எங்க இருக்கிறீங்க என்று మీరు ఏ చోట్ల ఉంటారని ஹல்லேலூயா హల్లెలూయా இந்த வேதத்துல உங்களை காண்பிக்க போறேன். ఈ బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని చూపిపోతున్నా. வேதத்துல உங்களை பார்க்க நீங்க விரும்புறீங்களா? మీరు బైబిల్ గ్రంథం మీరు ఉన్నారని మీరు చూడాలని మీరు ఆశపడుతున్నారా? இன்னைக்கு கண்ணாடியில உங்களை பாக்குறீங்க. మీరు అద్దంలో మీరు అద్దంలో మీరు చూస్తున్నారు కదా మిమ్మల్ని. இந்த வேதத்துல நீங்க இருக்கிறீங்க. మీరు నిశ్చయముగా ఈ బైబిల్ గ్రంథంలో మీరు ఉన్నారు. இதுவும் ஒரு கண்ணாடி. ఇది ఒక కണ്ണాడి. ஹல்லேலூயா. హల్లెలూయా. అద్దము. அதுக்கு முன்பாக நான் போய் நிற்கும்போது దానికి మునుపుగా మనము పోయి నిల్చినప్పుడు நம்ம பவுடர் சரியா பூசிக்கிறோமா? మనము పౌడర్ సాలుగా పూచున్నామా? எல்லாம் சரியா அலங்காரம் பண்ணிக்கிறோமா? అన్ని మనం అలంకారంతా బాగా இந்த చేసుకుంటాం. சரீரத்தை காட்டும். ఈ శరీరాన్ని చూపిస్తుంది. ஆனா நமக்குள்ள இருக்கிற అయితే మనలో ఉన్న ஹல்லேலூயா హల్లెలూయా ஆத்மாவானது ఆత్మలో எப்படி இருக்கிறது என்பதை ఎలా ఉన్నాము అని இது காட்டும். ఇది చూపిస్తుంది. உலகத்துல எந்த புக்கும் ఈ లోకంలో ఉన్న ఏ పుస్తకమైనా కూడా காட்டாததை చూపించలేనిది இந்த புக்கு காட்டும். ఈ పుస్తకం చూపిస్తుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. ஒரே ஒரு புத்தகம் மாத்திரமே, ఒకే ఒక గ్రంథం మాత్రమే, நித்திய ஜீவனை கொடுக்கப்பட்ட నిత్య புத்தகம். జీవాన్ని ఇచ్చే அது గ్రంథం. நம்முடைய கரத்தில் இருக்கிற வேதம். అది మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. ஜீவிக்கிற புத்தகம். జీవించుచున్న పుస్తకం అది. அன்றைக்கு நடந்த சம்பவம் ఆనాడు జరిగిన இன்றைக்கும் కార్యం కూడా మీ జీవితంలో జరగదు. உங்களுடைய வாழ்க்கையில, మీ జీవితంలో కూడా జరగదు. என்னுடைய வாழ்க்கையில నా జీవితంలో அன்றைக்கு நடந்த அந்த சம்பவம் ఆనాడు జరిగిన ఆ సంభవం இன்றைக்கும் அது நடக்கிறதை ఈనాడు కూడా అది నిత్యముగా జరుగుతుంది. காண்பிக்கக்கூடிய ஒரே ஒரு புத்தகம், నిశ్చయముగా చూపించే
చూపించే ఒక పుస్తకం ఏదంటే பரிசுத்த வேதாகமம். మన మధ్యలో ఉన్న మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. உங்களை வேதத்துல பார்க்க விரும்புறீங்களா? మిమ్మల్ని మీరు బైబిల్ గ్రంథంలో చూడాలని ఆశపడుచున్నారా? ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் நல்லவர். యేసయ్య మంచి దేవుడు. அந்த வசனத்தை நாம் வாசிக்கலாம். మళ్ళా 21 మత్తయి రాసిన పత్రిక 21 అధ్యాయం 1, 2, 3 మరలా చదువుకుందామండి. 1-3 வரைக்கும் வாசிக்கும்போது திரும்ப வாசிங்க. గ్రామములకు వెల్లుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దాంతో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటి విప్పి నా ఎదుగు తోలుకొని రండి. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమలు గాక. இங்கே ஒரு காரியத்தை நாம் பார்க்கிறோம். ఇక్కడ ఒక కార్యాన్ని మనము చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మగతాన దేవుడు, మరి గొప్ప దేవుడు, హల్లెలూయా, కర్తరాகிய இயேசு கிறிஸ்து, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. 2000 வருடங்களுக்கு முன்பாக 2000 సంవత్సరము క్రితము காணக்கூடாத அந்த தேவன், చూడలేని దేవుడు, ఆదిలో ஒன்றுமில்லாத நேரத்திலே, ఆదియందు ఏమీ లేనప్పుడు కూడా உண்டாக கடவது, అలాగనే అవును గాక வார்த்தையை பேசி, అలానే అవును గాక మాటని పలకబడి, வானம் உண்டாக கடவது, ఆకాశము ఉండును గాక, பூமி உண்டாக கடவது, భూమి ఉండును గాక, సముద్రం உண்டாக கடவது, సముద్రము ఉండును గాక, మత్స్యங்கள் உண்டாக கடவது, మత్స్యములు ఉండును గాక, மிருகங்கள் உண்டாக கடவது, మృగాలు ఉండును గాక, பறவைகள் உண்டாக கடவது, పక్షులు ఉండును గాక, மரங்கள் உண்டாக கடவது, చెట్లు ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సకలத்தையும் సృష్టిత దేవుడు, అన్ని దాన్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త. హల్లెలూయా. ஒருவர் பார்க்க கூடாத அந்த தேவன், ఏ ఒక మనిషి కూడా ఆయన చూడలేని దేవుడు, ஆவியாயிருந்த அந்த தேவன், ఆత్మ కలిగిన దేవుడు, பரிசுத்தமான அந்த தேவன், పరిశుద్ధమైన దేవుడు, அக்கினியான அந்த தேவன், అగ్ని అయిన దేవుడు. హల్లెలూயா. హల్లెలూయా. 2000 வருடங்களுக்கு முன்பாக 2000 సంవత్సరముల క్రితము உன்னை போல என்னை போல నీ వలే నా వలే மனுஷனாக இந்த பூமியிலே வந்தான். మనిషై శరీరధారి భూమికి దిగి వచ్చాడు. கவனிப்போம் சகோதரியே, గమనించండి మీరు. హల్లెలూయా. హల్లెలూయా. காணக்கூடாத அந்த தெய்வம், చూడలేని ఆ దేవుడు, హల్లెలూயா, హల్లెలూయా, உன்னை போல என்னை போல నీ వలే నా వలే மனுஷனாக இந்த பூமியிலே வந்தான். మనిషై భూమికి దిగి వచ్చాడు. எதற்காக மனுஷனாய் வரணும்? మరి ఎందుకు ఆయన దిగి రావాలి ఈ భూమికి? హల్లెలూయా. హల్లెలూయా. தம்முடைய சாயலால், ఆయన ఒక పోలికలో, தம்முடைய ரூபத்தின்படி ఆయన ముఖము రూపము వలె உண்டாக்கப்பட்ட సృష్టించబడాలని தம்முடைய குமாரன், ఆయన కుమారుడు, தம்முடைய குமாரத்தி ఆయన కుమార్తె பாவத்திலே விழுந்தார்கள். పాపములో పడిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. வார்த்தையை மீறினபடினால் వాక్యాన్ని మీరినప్పుడు பாவத்திலே விழுந்தார்கள். వాళ్ళు పాపములో పడిపోయారు. விழுந்து போன அந்த குமாரனை, పడిపోయిన ఆ కుమారుని, விழுந்து போன அந்த குமாரத்தியை, ఆ పడిపోయిన ఆ కుమార్తెని, பாவத்திலே ஜீவிக்கிற அந்த குமாரனை, పాపములో జీవిస్తున్న ఆ కుమారుడిని, ఆ குமாரத்தியை ఆ కుమార్తెని பாவத்திலிருந்து ரட்சிக்கும்படியாய், పాపముల నుంచి రక్షించబడాలి, பாவத்திலிருந்து தூக்கும்படியாய், పాపముల నుంచి లేవబడాలి. பாவமில்லாத தேவன், పాపము లేని దేవుడు ஓ மனுஷனாய் இந்த பூமியில வந்து శరీరధారి భూమికి దిగి వచ్చాడు. அவருடைய சொந்த ரத்தத்தை சிந்தும்படி, ఆయన సొంత రక్తము కార్చాలని. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த ரத்தத்தினாலே ఆ రక్తము చేత உன்னுடைய பாவத்தையும் నీ என்னுடைய பாவத்தையும் పాపము కొరకు யாரும் இதுவரை தீர்க்காதே ఏ మనిషి కూడా విడిపించలేని அந்த பாவத்தை, ఆ పాపమును, அந்த அக்கிரமத்தை ఆ అక్రమమును சுமந்து தீர்க்கும்படியாய் మరి మోయాలని மனுஷனாக இந்த பூமியிலே வந்தார். మనిషి ఈ భూమికి దిగి వచ్చాడు. தேவன் காணக்கூடாத தேவன், చూడలేని దేవుడు. ஹல்லேலூயா. హల్లెలూయా. மனுஷனாக మనిషి உன்னுடைய பாவத்தையும், నీ పాపము కొరకు, என்னுடைய பாவத்தை, మరి నా పాపము కొరకు, உன்னுடைய அக்கிரமத்தை, నీ అక్రమము కొరకు, என்னுடைய అక్రమத்தை, నా అక్రమము కొరకు எந்த ஒரு தெய்வமும், ఏ ఒక దైవాలు, நீ கேள அந்த பாவத்தை, నువ్వు అడిగ నీలో ఉన్న పాపాన్ని எந்த ஒரு தெய்வமும், ఏ ఒక్క దైవము కూడా சுமக்காத அந்த பாவத்தை, మోయలేని ఆ దేవుళ్ళు சுமந்து தீர்க்க, మోయాలని, சுமந்து தீர்க்கக்கூடிய మోయాలని ஒரே ஒரு தெய்வம், ఒకే ఒక దేవుడు. அது நாம் ஆராதிக்கிற మనం ఆరాధిస్తున్నాం యేసు క్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు.
మాత్రమే. மத்தியில இருக்கிற ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ప్రభువైన యేసుక్రీస్తు மனுஷனாய் இந்த பூமியில வந்தார். శరీరధారి ఈ భూమికి దిగి వచ్చాడు. ஹalleluya. எத்தனை பேர் நம்புறோம்? ఎన్ని మంది మీరు எத்தனை నమ్ముతున్నారు? பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది మీరు విశ్వాసిస్తున్నారు? உனக்காக எனக்காக నీ కొరకు నా కొరకు மனுஷனாய் வந்தார். శరీరధారి వచ్చాడు ఈ భూమికి. உன் பாவத்தை என் பாவத்தை నీ పాపము కొరకు నా పాపము కొరకు சுமந்து தீர்க்க ఆయన మోయాలని அவர் கல்வாரி போவதற்கு ఆయన முன்பாக కల్వారికి వెళ్ళడానికి మునుపుగా ஹalleluya హల్లెలూయా நம்முடைய பாவத்தை சுமந்து தீர்ப்பதற்கு ఓ మనము పాపముని మరి మోయాలని நம்முடைய பாவத்தை சுமக்க வந்த ఓ మనము పాపాన్ని మోయాలని அந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்து ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు அந்த கல்வாரிக்கு போவதற்கு முன்பாக ఆ కల్వారికి వెళ్ళటకు మునుపుగా மரணம் நம்மை பிடித்து வைத்தது. ఓ మరణం అనే కార్యం మనముని ఓ మనముని పట్టుకున్నప్పుడు பாவத்தின் நிமித்தமாய் పాపము నిమిత్తముగా ஓ மரணத்தால் நாம் பிடிக்கப்பட்டோம். మరణం వల్ల మనం పీడించబడ్డాము. பாவத்தின் நிமித்தமாய் పాపము చేత ஓ கல்லறையால் நம்மை பிடித்து வைத்தது. ఓ మనం సమాధి తోటలో మనముని పీడించబడ్డాము. பாவத்தின் நிமித்தமாக పాపము నిమిత్తముగా வியாதிகளும் நோய்களும் நம்மை பிடித்து வைத்தது. పాపాలు రోగాలు మనముని పట్టాయి. நம்முடைய ஜீவித்திலிருந்து మన జీవితంలో அந்த காரியத்தை ஜெயிக்க ఆ కార్యాన్ని జయించాలని அவர் நம்முடைய பாவங்களை சுமக்க வேண்டும். ఆయన మన పాపాలు మోయాలి. ஹalleluya. హల్లెలూయా. அந்த பாவத்தை சுமந்து தீர்ப்பதற்கு ఆ పాపముని మోసి తీర్చాలని வேத వాక్యத்தின்படி బైబిల్ మాట సెలవిస్తున్న రీతిగా அவர் கல்வாரிக்கு போகும். ఆయన కల్వారికి వెళ్ళాడు. ஹalleluya. హల్లెలూయా. அவர் கல்வாரி போவதற்கு முன்பாக ఆయన కల్వారికి వెళ్ళటకు మునుపుగా அவர் ஒரு பயணம் போக வேண்டும். ఆయన ఒక త్రోవలో వెళ్ళాలని ఉలుచున్నది. ஒரு ஜெயத்தை எடுப்பதற்கு முன்பாக ఒక జయాన్ని పొందుటకు మునుపుగా ஒரு யுத்தத்தை செய்வதற்கு முன்பாக ఒక యుద్ధాన్ని చేసుటకు మునుపుగా ஹalleluya. హల్లెలూయా ஒரு அந்த ராஜா பவனி போவார். ఆ రాజు ఆ త్రోవలో వెళ్తాడు భవనిగా. ஹalleluya. హల్లెలూయా. மரணத்தை ஜெயிக்க, మరణాన్ని జయించడానికి, பாதாளத்தை ஜெயிக்க, పాదాలను జయించడానికి, கல்லறையை ஜெயிக்க, ఓ సమాధి తోటను జయించడానికి, வியாதியை ஜெயிக்க, వ్యాధిని జయించడానికి, நோய்களை ஜெயிக்க, రోగాలను జయించడానికి. ஹalleluya. హల్లెలూయా. நம்முடைய ராஜாதி ராஜா, ఓ మన రాజైన రాజు, ஹalleluya, హల్లెలూయా, அவர் பவனி போகிறார். ఆయన భవని వెళ్తున్నాడు త్రోవలో. அவர் பவனி போவதற்கு முன்பே ఆయన ఆ భవని అనే త్రోవకు పోవుటకు మునుపుగా அவரை ஒரு கழுதை சுமந்து கொண்டு போக வேண்டும். ఆయనని ఒక గాడిద మోయాలని ఉనింది. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. என்னுடைய செய்தியினுடைய தலைப்பு నా ఒక వర్తమానముకు హెడ్లైన్ ஹalleluya. హల్లెలూయా. இயேசுவை சுமக்க యేసయ్యను మోయుటకు பிறந்த கழுதை, ఏర్పరచబడిన గాడిద. இயேசுவை சுமக்க యేసయ్యను మోయుటకు தெரிந்து கொள்ளப்பட்ட கழுதை, ఏర్పరచబడిన గాడిద. ஹalleluya. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. பாருங்க, ఇక్కడ చూడండి, இந்த இயேசுவை சுமக்க ఈ యేసయ్యని మోయాలని இந்த கழுதை ఈ ఒక గాడిద எங்கே இருந்தது? ఎక్కడ ఉనింది? ஹalleluya. హల్లెలూయా. வாசிப்போம். మరి చదువుతాము ఆ బంధం, ఆ మాటలు చదువుకుంటాం బైబిల్లో. రెండవ వచనం వాసిద్దాం. రెండో వచనాన్ని మీరు చదవండి బ్రదర్. గ్రామానికి వెల్లుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక அப்போது గాడిదయు. இரண்டாவது வசனம் முதல் பகுதி மட்டும், முதல் லைன், இரண்டாம் வசனம் 21:2. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెల్లుడి. போலாம் brother. ஹalleluya. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ராஜாதி ராஜாவே, రాజులకు రాజు, ஓ பரலோக தேவனே, పరలోకపు దేవుడు, ஓ நாம் ஆராதிக்கிற அந்த தேவனே, మనం ఆరాధిస్తున్న ఆ దేవుడు, உன்னுடைய பாவத்தை என்னுடைய பாவத்தை ఈ పాపమును నా పాపమును சுமக்க வந்த அந்த இயேசுவை, మోసేయడానికి వచ్చిన ఆ యేసయ్య, சுமக்கக்கூடிய கழுதை ఓ భారాన్ని మోయించిన గాడిద. ஏதோ ஒரு சிட்டில இல்ல, ఏదో ఒక సిటీలో లేదు, ஏதோ ஒரு நகரத்துல இல்ல, ఏదో ఒక నగరంలో లేదు. வேதம் திட்டம் தெளிவா சொல்லுது, బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తుంది, கிராமத்திலே இருக்கிறது. గ్రామంలో ఉన్నిందంట. హల్లెలూయా. அன்றைக்கு ఆనాడు இயேசுவை சுமக்கக்கூடிய యేసయ్యని మోసేదానికి கழுதை ఒక గాడిద கிராமத்தில் இருக்குமானால், గ్రామంలో ఉన్నట్లయితే மாம்சத்திலே வந்த அந்த தேவனை, శరీరధారి వచ్చిన ఆ దేవుణ్ణి, அந்த தெய்வத்தை ఆ దేవుణ్ణి சுமக்க మోయాలని ஒரு கழுதை ఒక గాడిద
கிராமத்தில் இருக்குமானால், గ్రామములో ఉన్నట్లయితే, இன்றைக்கு ఈనాడు வார்த்தையாய் வந்த இயேசுவை వాక్యము కలిగిన యేసయ్యని சுமக்க, మోయాలని. ஹalleluya, హల్లెలూయా. ஓ சுமக்கக்கூடிய ஒரு கழுதை ఓ భారము మోయుచున్న ఒక గాడిద கிராமத்திலே இருக்க வேண்டும். గ్రామములో ఉండాలి. நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వాసిస్తున్నాను. வார்த்தையாக இயேசுவை వాక్యము కలిగిన యేసయ్యను சுமக்கக்கூடிய கழுதை ఓ భారము ఇక్కడ ఉన్న. ஹalleluya, హల్లెలూయా. ஹalleluya, హల్లెలూయా. எத்தனை பேர் விசுவாசிக்கிறோம்? ఎన్ని మంది మీరు విశ్వాసిస్తున్నారు? வார்த்தையாக இயேசுவை వాక్యము కలిగిన యేసయ్యని சுமக்கக்கூடிய మరి భారాన్ని మోయుటకు கழுதை ఒక గాడిద இந்த கிராமத்தில் இருக்குது. ఈ గ్రామంలో ఉంది. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. அந்த கழுதை நீங்க தான் எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఆ గాడిద మీరని ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? கரங்களை உயர்த்தி ஆமென் சொல்லுவோம். చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. நல்ல கரங்களை உயர்த்து. చేతులు బాగా ఎత్తండి. கர்த்தர் நமக்கு பாதி கருத்து கொடுக்கல, యేసయ్య మనకు సగం చేతులు ఇవ్వలేదు. ఆయన முழுமையான கருத்தை ఆ கொடுத்தார். రెండు చేతులు ఎత్తి తేటగా యేసయ్య హల్లెలూయా చెప్పండి. ஹalleluya. హల్లెలూయా. நம்மளுக்கு பாதி கருத்து ஒரு கருத்தை கொடுத்திருந்தா మనకి ఒక చెయ్యి ఇచ్చినట్లయితే பாதி கருத்தை எப்படி தூக்கலாம்? మరి మన సగం చెయ్యి ఇటు చూపించు. ஒரு கருத்தை கொடுத்திருந்தா ఒక చెయ్యి మనం చూపించినట్లయితే ஒரே ஒரு கருத்தை ఒకే கொடுக்கலாம். ఒక చెయ్యిని మనం ఇలాగే தேவன் நமக்கு ரெண்டு கருத்தை అయితే మనకు రెండు చేతులు ఇచ్చాడు దేవుడు యేసయ్య. எதுக்காக? ఎందుకొరకు? அவரை கனப்படுத்த, ఆయన నామాన్ని మహిమ కొరకు, அவரை கனப்படுத்த, ఆయన నామాన్ని మహిమ కొరకు. அவருடைய வார்த்தை இங்கிருந்து புறப்பட்டு வரும்போது ఆయన వాక్యము ఈ చోట నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ஓ அதற்கு சொந்தக்காரன் நான். ఓ ఆ వాక్యానికి సొంత కలిగిన ரெண்டு கரங்களை உயர்த்தி రెండు చేతులెత్తి அந்த வார்த்தையை கனப்படுத்தும். ఆ వాక్యాన్ని గణపరుస్తుంది. ஹalleluya. హల్లెలూయా. இந்த கழுதை, ఈ ఒక గాడిద, ஹalleluya, హల్లెలూయా, ஒரே ஒரு கழுதை ఒకే ఒక గాడిద மாத்திரமே இயேசுவை சுமந்தது. యేసయ్యని మోసింది. எவ்வளவு கழுதை இருந்தது? అనేక గాడిదలు ఉన్నాయి అక్కడ. இந்த பகுதியில் எவ்வளவு கழுதை இருக்குது? ఈనాడు ఈ ప్రాంతంలో అనేక గాడిదలు ఈ పక్క చుట్టుపక్కల ఉన్నాయి. எவ்வளவு கிறிஸ்தவங்க, అనేక క్రైస్తవులు, எவ்வளவு மனுஷங்க, అనేక మనుషులు ఈ ప్రాంతంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ஆனா அவங்களெல்லாம் అయితే వాళ్ళందరిని కూడా இயேசுவை சுமக்க தெரிஞ்சுக்கல. యేసయ్యని మోయుటకు ఏర్పరచబడలేదు. இந்த கூடாரத்திலே, ఈ గుడారములో இங்க சில கழுதை இருக்குது. ఇక్కడ కొన్ని గాడిదలు ఉన్నాయి. இந்த கழுதை ఈ గాడిదను మాత్రమే ఏర్పరచాలి. విశ్వాసిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. இந்த இயேசுவை குறித்து, ఈ యేసయ్యను గురించిన హల్లెలూయా, హల్లెలూయా, ஆதியாகமத்திலே, ఆది కాండములో ஹalleluya, హల్లెలూయా, தேவனுடைய குமாரன், దేవుని కుమారుడు, தேவனுடைய குமாரத்தி దేవుని కుమార్తె பாவத்திலே விழுந்தார்கள். పాపములో పడినప్పుడు ஹalleluya, హల్లెలూయా, விழுந்து போன குமாரனையும் పడిపోయిన కుమారుణ్ణి, விழுந்து போன குமாரத்தையும் పడిపోయిన కుమార్తెని அப்படியாய் அவர்கள் கிடக்க வேண்டும் என்று అలాగనే ఉండిపోవాలని பரலோக பிதா పరలోకములో ఉన్న దేవుడు ஒருபோதும் சுத்தம் கொள்ளவில்லை. ఒకనాడు ఆయన చిత్తము లేదండి. ஹalleluya, హల్లెలూయా. விழுந்து போனவர்களை కిందకు పడిన వాళ్ళని தூக்கி எடுக்க లేవుటకు தேவனுக்குள்ளாக దేవునిలో ஒரு ரெமெடி இருந்தது. ఒక సొల్యూషన్ ఉండింది. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. விழுந்த பிறகு పడిపోయిన తర్వాత அந்த தன்மை ఆ ఒక స్వభావము தேவனுக்குள் இருந்து வெளிப்பட்டது. దేవుని నుంచి బయలుపడింది. அதை தேவன் தீர்க்கதரிசனமா சொன்னார். అది దేవుడు ప్రవర్త మూలంగా మాట్లాడాడు. ఆది యందు தன் குமாரனும் ఆయన కుమారుడును தன் குமாரத்தையும் ఆయన కుమార్తెయు பாவத்திலே விழுந்தபோது పాపంలో పడినప్పుడు அப்போது ஒரு தீர்க்கதரிசனம் சொல்லப்பட்டது. అప్పుడు ఒక ప్రవచనము పలకబడింది. இந்த விழுந்து போன குமாரனை, ఈ ఒక పడిపోయిన కుమారుడు, விழுந்து போன குமாரத்தை పడిపోయిన కుమార్తెని தூக்கி எடுக்க మరి లేపాలంటే பாவம் இல்லாத தேவன் పాపము లేని దేవుడు மாம்சமாக ఓ శరీరధారి ஸ்திரீயின் வித்தாக స్త్రీని విత్తై இந்த பூமியிலே வருவதாய் ఈ భూమిలో వస్తాడని வாக்குத்தத்தமானது உரைக்கப்பட்டது. వాగ్దానము సెలవిచ్చినది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஓ ஸ்திரீயின் வித்தாக ఓ స్త్రీని విత్తై அவர் இந்த பூமியிலே ఆయన ఈ భూమిలో காணக்கூடாத அந்த பரலோக தேவன் చూడలేని ఆ పరలోకపు దేవుడు மனுஷனாய் வருவன் என்று శరీరధారి ஆதியாகமத்திலே ఆది కాండములో தேவன் வாக்குத்தத்தம் செய்தார். దేవుడు వాగ్దానం సెలవిచ్చాడు. அந்த குமாரனை, ఆ కుమారుడు, அந்த தேவனை ఆ దేవుడు சுமக்கும்படியாய் మోయాలని. ஹalleluya, హల్లెలూయా. அந்த குமாரனுக்காகவே ఆ కుమారుడు కొరకే பிறந்த கழுதை, పుట్టిన గాడిద. ஹalleluya, హల్లెలూయా.
இயேசுவுக்காக பிறந்த கழுதை, యేసయ్య కొరకు పుట్టిన గాడిద, இயேசுவுக்காக பிறந்த கழுதை, యేసయ్య కొరకు పుట్టిన గాడిద, இயேசுவுக்காக பிறந்த கழுதை, యేసయ్య కొరకు పుట్టిన గాడిద, இயேசுவுக்காக பிறந்த கழுதை. యేసయ్య కొరకు పుట్టిన గాడిద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. எத்தனையோ கழுதைகள் பிறந்தது. అనేక గాడిదలు ఈ భూమిలో పుట్టాయి. எந்த ஒரு கழுதையை குறித்து ఏ ఒక్క గాడిదల గురించి தீர்க்கதரிசனம் உரைக்கப்படல. ప్రవచనము లేదండి. இயேசுவை சுமக்கக்கூடிய యేసయ్యని బరువు మోయించ இந்த கழுதையை குறித்து ఈ గాడిద మాత్రమే இயேசு வருவதற்கு முன்பாகவே యేసయ్య రాకపోక మునుపు தேவனுடைய ஆவியானவர் దేవుని ఆత్మ దేవుడు சகரியா மூலமாக సగరియా మూలముగా சகரியா தீர்க்கதரிசி மூலமாக సగరియా ప్రవర్త రీతిగా தீர்க்கதரிசனம் உரைத்தார். ప్రవచించాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. இயேசுவுக்காக యేసయ్య కొరకు ஒரே ஒரு கழுதையானது ఒకే ఒక గాడిదైన தீர்க்கதரிசனம் உரைக்கப்பட்டது. ప్రవచించాడు. இயேசுவை சுமக்க యేసయ్యను బరువు మోసి பிறந்த கழுதை. పుట్టిన గాడిద. ஹல்லேலூயா. హల్లెలూయా. வாசிப்போம் சகரியா 9:9. మనం చదువుకుందాము సగరియా గ్రంథంలో, సగరియా పుస్తకము, சகரியா 9:9. మరి సగరియా 9:9, 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. தமிழ் வாசிங்க. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. తమిళ్లో చదువుకుందాము. సగరియా 9:9. 4-5 வாசிங்க. இதோ 9 உன்னா 9. ஓகே. சியோன் குமார்த்தியே மிகவும் கலிகூறு, எருசலேமின் குமார்த்தியே கம்பீரி, இதோ உன் ராஜா உன்னிடத்தில் வருகிறார். அவர் நீதி உள்ளவரும் ரட்சிக்கிறவரும் தாழ்மை உள்ளவரும் கழுதையின் மேலும் கழுதையின் குட்டியாகிய மரியன் மேலும் ஏறி வருவாராக. ఓ మన గొప్ప సృష్టికర్త, అన్ని దాన్ని సృష్టించిన దేవుడు, ఆయన స్థాయిలో ఆయన రూపమందు సృష్టించబడిన ఆయన కుమారుడు ఆయన కుమారతి పాపములో పడిన వారిని పాపముల నుంచి వారిని చూడలేని ఆ దేవుడు శరీరధారి అయి ఆదికాండములో చెప్పబడిన ఆ స్త్రీ నిమిత్తము సృష్టికర్తரை குறித்து సృష్టికర్తను గురించి தேவ ஆவியானவர் దేవుడి ఆత్మ దేవుడు தீர்க்கதரிசனம் உரைத்தார். ప్రవక్త ప్రవచించాడు. அந்த సృష్టికర్త ఆ సృష్టికర్త మనుషురాయి இந்த భూమిలో வரும்போது శరీరధారి ఈ భూమికి వచ్చినప్పుడు యేసువాయి வரும்போது యేసు వలె వచ్చినప్పుడు సృష్టికర్తரை సృష్టికర్తని சுமக்க ఓ మోయుటకు தெரிந்து கொள்ளப்பட்ட ఏర్పరచబడిన கழுதை గాడిద. హల్లెలూయా. హల్లెలూయా. எல்லா கழுதையும் అన్ని గాడిదలు సృష్టిக்கப்பட்டதை சுமந்தது. అన్ని గాడిదలు సృష్టించబడింది ఆరాధిస్తున్నాయి. இது பூமிக்குரிய சுமந்தது. ఈ భూమిలో ఉన్న ఆ గాడిదలు இந்த ஒரே ஒரு கழுதை ఈ ఒకే ఒక గాడిద మాత్రమే సృష్టికర్తరాగిய యేసు క్రీస్తుவை సృష్టికర్తరైన యేసుని சுமந்த கழுதை. ఓ మోయించిన గాడిద. హల్లెలూయా. హల్లెలూయా. இந்த கழுதை எங்கிருந்ததென்றால் ఈ గాడిద ఎక్కడి నుంచి వచ్చింది? கிராமத்தில் இருந்து. ఓ గ్రామం నుంచి వచ్చింది. హల్లెలూయా. எத்தனை பேர் புரியுது? మీకు ఎన్ని మందికి మీకు అర్థమవుతుంది? இல்ல உங்களுக்கு விளங்கல. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే, உங்களுக்கு விசுவாசம் வரல, మీకు ఇంకా మీలో విశ్వాసం రాపోతే தேவனுடைய வார்த்தை விசுவாசத்தை கொண்டு வரும். దేవుని వాక్యం మీకు విశ్వాసం కలిగి చేస్తుంది. இந்த கிராமத்துல ఈ గ్రామములో அன்றைக்கு கிராமத்துல ఆనాడు ఆ గ్రామములో సృష్టికర్తரை சுமக்கக்கூடிய సృష్టికర్తని మోయుటకు கழுதை இருக்குமானால் ఒక గాడిద ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే அதே సృష్టికర్త ఇன்றைக்கு வார்த்தையின் ரூபத்திலே ఈనాడు వాక్యము రూపంలో హల్లెలూయా హల్లెలూయా வெளிப்படுத்தப்பட்ட வார்த்தையாக బయలుపడిన వాక్యము அபிஷேகம் பண்ணப்பட்ட வார்த்தையாக అభిషేకపడిన వాక్యము கிறிஸ்து இக்காலத்தின் செய்தியாக ఈ కాలపు వర్తమానము సత్యமாக సత్యమై இன்றைக்கு வந்திருக்கிறார். ఈనాడు మీ మధ్యలోకి వచ్చున్నాడు. ఆయన அவரை சுமக்க ఆయన మోయుటకు இந்த கிராமத்துல ఈ గ్రామములో
கழுத பிறந்துக்குது. ఒక గాడిద పుట్టుంది. హల్లెలూయా. அருமையான சகோதரனே, మన ప్రియమైన సహోదరుడా, அருமையான சகோதரி, సహోదరి, நீ எந்த நிலையில இருந்தாலும், నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, நீ விசுவாசித்தாலும், నీ நீ విశ్వాసించినప్పుడు, విశ్వాసిగా విட்டாலும், మీరు విశ్వాసించిన హల్లెలూయా లేనప్పుడు కూడా హల్లెలూయా, இந்த வேத வாக்கியம், ఈ వేద వాక్యము హల్లెలూయా హల్లెలూయా, இந்த கிராமத்துல, ఈ గ్రామములో హల్లెలూయా 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 హల్లెలూయా, அந்த வேத வாக்கியம் ఆ బైబిల్ 2000 வருடங்களுக்கு முன்பாக 2000 సంవత్సరాల క్రితం அந்த கிராமத்தில் இருந்த ఆ గ్రామంలో ఉన్న கழுதையுடைய ஜீவித்திலே, ఆ గాడిదలో ఉన్న జీవితంలో சகரியா உரைத்த அந்த 9:9 సగరియా 9:9 రాయబడిన మాట, அந்த தீர்க்கதரிசியினுடைய ఆ ప్రవర్తన నుంచి బయలుపడిన அந்த கழுதையானது ఆ గాడిద கிராமத்தில் இருக்குமானால், ఆ గాడిద ఆ గ్రామంలో ఉన్నప్పుడు வேதம் சொல்லுகிறது, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, இயேசு கிறிஸ்து நேற்றும் నిన్న இன்றும் నేడు என்றும் మారని దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తు நேற்றும் నిన్న என்றும் నేడు இன்றும் నేడు என்றும் ఎండ్రు మారాదவர், మారని దేవుడు. అర్థమైందా? నిరంతరం. నిరంతరం. ఓకే, తెలుగులో சொல்லிடுறேன். ఈ బ్రదర్ మిస్టేక్ செய்து அதான் నేను கேட்ட అర్థమైందా? మరొకసారి చెప్పేస్తాను. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా మారని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. பரிசுத்த ஆவியானவர் என்று சொன்னாரு, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. கடைசி வார்த்தை அவர் தப்பா சொல்றாரு. కడిసి అదే చివరపు మాట తప్పుగా చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அதுதான் உங்களை பார்த்து கேட்டேன், అర్థమైందాని. అందువల్లనే నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నాను. எனக்கு తెలుగు தெரியாது, నాకు తెలుగు రాదు, కొంచెం కొంచెం కத்துக்கிறேன், కొంచెం నేను నేర్చుకుంటున్నాను. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். మరి దేవుని పరిశుద్ధ నామమునకు ఆనాడు ஒரு காரியத்தை தேவன் செய்வார் என்றால், ఒక కార్యాన్ని దేవుని చేసినట్లయితే இன்றைக்கும் ఈనాడు కూడా அதை మారాத செய்வார். అది మారకుండా చేస్తాడు ఆయన. இந்த கழுதை ఈ గాడిద அவரை சுமப்பதற்கு முன்பாக, ఆయన్ని మోయుటకు మునుపుగా எந்த நிலையிலே, ఏ స్థితిలో அந்த கிராமத்துல ఆ గ్రామంలో அது இருந்தது. అది ఉన్నింది. எத்தனை பேர் தெரிஞ்சுக்கொள்ள விரும்புறோம்? ఎన్ని మందిని మీరు అనుకోవాలనుకుంటున్నారు? இந்த கழுதை, ఈ ఒక గాడిద, இயேசு சுமக்க தெரிஞ்சுக்கொள்ள கழுதை, ఈ గాడిద యేసయ్యని మోసేదానికి ఏర్పరచబడిన గాడిద, இயேசுவுக்காக பிறந்த கழுதை, యేసయ్య కొరకు పుట్టిన గాడిద. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் சுமக்கிறதுக்கு முன்பாக ఆయన మోయుటకు మునుపుగా அது கிராமத்துல இருக்குது, అది గ్రామంలో ఉంది, இந்த கிராமத்துல இருக்குது, ఈ గ్రామంలో ఉంది. ஆனா அது எந்த நிலையில இருக்குது? అయితే అది ఏ స్థితిలో ఉంది? பார்க்கலாமா? చూద్దామా? கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండవ వచనத்தை కంటిన్యూవా బ్రదర్ వాసి சொல்லு. పాస్టర్ గారు రెండో అధ్యాయం కంటిన్యూగా మీరు చదవండి. 9:2 జకరియా 9:2. நீங்கள் இல்ல சகரியா மாத்யூ సగరియా కాదండి, జకరియా కాదు. இல்ல మత్తయి 21:2. మత్తయి రాసిన గ్రంథం, మత్తయి రాసిన సువార్త పత్రిక 21వ అధ్యాయం 2వ వచనం. 21:2. 21వ అధ్యాయము 2వ వచనం. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల, 2వ వచనం కదా, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాంతో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. போதும் బ్రదర్. చాలు పాస్టర్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த கழுதை கிராமத்துல இருக்குது, ఈ గాడిద గ్రామంలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టి కర్తరే, సృష్టికర్త, சுமக்க మోయుటకు సృష్టించబడ్డ, సృష్టించబడిన, హల్లెలూయా, హల్లెలూయా, பிறந்த கழுதை, పుట్టిన గాడిద. సృష్టి కర్తరే, మరి సృష్టికర్తను சுமக்க మోయుటకు பிறந்த கழுதை, పుట్టిన గాడిద. హల్లెలూయా. హల్లెలూయా. அது கிராமத்துல இருக்குது, అది గ్రామంలో ఉంది. ஆனா అయితే కట్టబట్టుకుది, అయితే అది కట్టబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కట్టేశారు. நம்ம எல்லாம் మనమందరం కూడా அந்த கழுதையில நம்மள பாக்குறோம், ఆ గాడిదను మనం చూస్తున్నాం అక్కడ. బ్రదర్ హల్లెలూయా. హల్లెలూయా. కట్టబట్టుకుది, కట్టబడింది ఆ గాడిద. యేసుక్రీస్తు
இந்த பூமியில జీవిக்கும் பொழுது ఈ భూమిలో జీవించుచున్న రోజులలో 3 வருஷம் ஊழியம் செய்தார். 3.5 సంవత్సరం ఆయన సేవ చేశారు. மகத்தான தேவன், మరి ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. நமக்காக ஜீவனை கொடுக்க வந்தவர். మన కొరకు జీవాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. நமக்காக, మన కొరకు, நம்முடைய பாவத்துக்காக, మన పాపము కొరకు தன்னுடைய శరీరத்திலே ఆయన శరీరములో இருக்கிற கடைசி சொட்டு ரத்தம் மட்டுமாய் ఉన్న ఆఖరి బొట్టు రక్తము వరకు சிந்த வந்தவர். ఓ మన కొరకు కాచాడు. హల్లెలూయా, హల్లెలూయా. நம்முடைய பாவத்தை சுமந்து தீர்க்க మన పాపము ఆయన మోయుటకు, హల్లెలూయా, హల్లెలూయా, சிலுவையிலே நிர்வாணமாய் தொங்கினார். సిలువలో ఆయన దిగంబరిగా, நம்முடைய தாயும் தகப்பனும் ఓ మన తల్లిదండ్రులైతే நமக்காக நிர்வாணப்பட முடியாது. మన కొరకు దిగంబరిగా అవలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. நம்முடைய கணவன் நமக்காக நிர்வாணப்பட முடியாது. మన భర్త అయితే మన కొరకు దిగంబరిగా நம்முடைய ఉన్నాడు. பிள்ளைகள் நமக்காக நிர்வாணப்பட முடியாது. మన బిడ్డలైతే మన కొరకు దిగంబరిగా உன்னுடைய ఉన్నాడు. பாவத்துக்காக, నీవు ఒక పాపము என்னுடைய కొరకు, பாவத்துக்காக, ఆ పాపము కొరకు மகத்தான தேவன் మరి గొప్ప దేవుడు நிர்வாணமாய் சிலுவையிலே தூங்க. దిగంబరిగా సిలువలో ఏలాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. நிர்வாணமாய் தூங்கினார். దిగంబరిగా ఆయన నిలబడ్డాడు. உங்கள் மீது என் மீதும் నీ కొరకు నా కొరకు தேவன் வைக்கப்பட்ட அந்த அன்பு, దేవుడు పెట్టబడిన ఆ ప్రేమ என்ன என்பதை ఏమనేది, உனக்காக எனக்காக నీ కొరకు నా కొరకు இயேசு சிலுவையிலே தூங்கின యేసయ్య సిలువలో వేలాడి அந்த காட்சியை நினைப்பாயானால் ఆ చూచినట్లయితే தேவன் உன்னை எந்த விதமாய் நேசிக்கிறார், దేవుడు నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నాడు உன் இருதயத்திலே உணர முடியும். మీ హృదయంలో మీరు అనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. యేసయ్య దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. கிராமத்தில் இருக்கிற அந்த கழுதை, మరి గ్రామంలో ఉన్న గాడిద, அது కట్టப்பட்டிருக்கு. అది కట్టబడి ఉన్న గాడిద. நம்ம எல்லாம் మనమందరం కూడా நம்முடைய பாரம்பரியத்திலே, మన పారంపర్యములో நாம் கட்டப்பட்டிருந்தோம். మనం పారంపర్యంలో మనం కట్టబడి ఉన్నాం. మనం ஹல்லேலூயா, పారంపర్య ఆచారములలో. ஹல்லேலூயா, హల్లెలూయా. நம்முடைய முன்னோர்களுடைய మన మూదాదేలు, మన పితరులు ஹல்லேலூயா ఆచారములు, வழிபாட்டிலே, ஆச்சாரத்திலே వాళ్ళ ఆచారములో நாம் கட்டப்பட்டிருந்தோம். మనము కట్టబడి ఉన్నాము. ஹல்லேலூயா, హల్లెలూయా. அந்த கட்டிலிருந்து ఆ కట్టుల నుంచి நம்மை யாரும் அவிழ்த்து விடவில்லை. మనము ఏ మనిషి కూడా తెంచలేదండి. ஹல்லேலூயா, హల్లెలూయా. அந்த மகத்தான தேவன், ఆ మరి గొప్ప దేవుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்து ప్రభు అయిన యేసుక్రీస్తు இந்த பூமியிலே ஜீவிக்கும்போது, ఈ భూమిలో జీవించిన அவருடைய రోజులలో 3 வருஷ ஊழியத்திலே ఆయన 3.5 సంవత్సరము ரெண்டு விசை రెండు మార్లు கட்டவிழுங்கள் విడిపించండి என்ற வார்த்தையை அவர் யூஸ் படுத்தினார். విడిపించండి అనే మాటని ఆయన ఉపయోగపరిచాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. ரெண்டு இடத்திலே, రెండు చోట్ల మాత్రమే, ரெண்டு சம்பவத்திலே, రెండు ఆ సంభవములో ரெண்டு தடவை, రెండు సార్లు ஹல்லேலூயா, హల్లెలూయా, கட்டவிழுங்கள் మరి విడిపించండి என்ற வார்த்தையை யூஸ் படுத்தினார். అనే మాటని పలికాడు ఆయన. தன்னுடைய சிநேகிதன் ఆయన స్నేహితుడు లాజరు மரித்து ఆయన చనిపోయి 4 நாளாய் 4 దినములైనప్పుడు కూడా அடக்கம் பண்ணப்பட்டு భూస్థాపన చేసి கல்லறையில வைக்கப்பட்டு మరి సమాధి తోటలో పెట్టి ஹல்லேலூயா హల్లెలూయా நாரி போயிருக்கும் போது, మన వాసన శరీరం నారి పోயிருக்கும் போது, ఆ శరీరము వాసన వచ్చినప్పుడు కూడా హల్లెలూయా హల్లెలూయా శరీరం எல்லாம் அழிந்து போயிருக்கும் போது, శరీరం అంతా అలాగే కుళ్ళుబడిపోయి லாசருடைய சகோதரி, ఆ లాజరు ఒక సహోదరి మార్తాలు இயேசு வருவதை கேள்விப்பட்டு యేసయ్య వచ్చుచున్నాడని విన్న వెంటనే హల్లెలూయా హల్లెలూయా உயிர்த்தெழுதலும் ஜீவனுமானவர், ఓ పునరుద్ధానము జీవము அங்கு வரும்போது, ఆడ వచ్చినప్పుడు హల్లెలూయా హల్లెలూయా எப்படிப்பட்ட நிலையில இருந்தாலும், ఎలాంటి స్థితి ఉన్నప్పుడు కూడా, எந்த மரித்த நிலையில இருந்தாலும், ఏ పరిస్థితి మరణము ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, மரணமே நேரிட்டாலும், మరణమే వచ్చినప్పుడు కూడా హల్లెలూయా హల్లెలూయా ஜீவனானவர் வருவார் என்றார். జీవము కలిగిన దేవుడు బయలుపడినప్పుడు மரணத்தை மாற்றி போட మరణాన్ని తీసివేసే வல்லமை உள்ளது శక్తి కలిగిన దేవుడు இயேசு கிறிஸ்துவிடத்திலே. యేసుక్రీస్తులో హల్లెలూయా, హల్లెలూయా. நாரி போன லாசர் మరిచి చనిపోయిన లాజరు இயேசுவிடத்திலே మార్తాల్ கேட்கும்போது, యేసు దగ్గర మార్తాలు అడిగినప్పుడు, ஆண்டவரே நீர் இங்கிருந்தால் ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే என் சகோதரன் மரித்திருக்க నా மாட்டான். సహోదరుడు చనిపోడు ప్రభువా. ஹல்லேலூயா, హల్లెలూయా. இயேசு சொல்றார், యేసు நான் చెప్తున్నాడు, என் உயிர்த்தெழுதலும் ஜீவனுமானவர். నేనే పునరుద్ధానపు జీవమునై ఉన్నాను. ஹல்லேலூயா, హల్లెలూయా. உயிர்த்தெழுதலும் ஜீவனுமானவர். పునరుద్ధానపు జీవమై ఉన్నాను. ஹல்லேலூயா, హల్లెలూయా. ஒருவனை கட்ட அவிழ்ப்பதற்கு முன்பாக ఒక మనిషిని విడిపించకు మునుపుగా அவர் சொல்லுகிறார், ఆయన చెప్తున్నాడు, ஹல்லேலூயா, హల్లెలూయా. துணியா
சீலால கட்டப்பட்ட శీలలో ఆయన చుట్టుముట్టి லாசருடைய சரீரத்திலே లాజరులో ఉన్న ఆ శీలని அழிவு போன அந்த சரீரத்திலே మన కుళ్ళుపోయిన ఆ శరీరాన్ని ஹalleluya హల్లెలూయా இயேசு சொல்லுகிறார் యేసయ్య చెప్తున్నాడు అక్కడ நானே உயிர்த்தெழும் ஜீவனுமான నేనే పునరుద్ధానపు జీవమై ఉన్నాను. இந்த ராத்திரி நேரத்திலே ఈ రాత్రి కాల సమయంలో அதே இயேசு అదే యేసయ్య இங்கே ఈనాడు இருக்கிறார். మన మధ్యలో ఉన్నాడు. ఆయన எப்படி இருக்கிறார்? ఎలాగ ఉన్నాడు? அன்றைக்கு எப்படி இருந்தாரோ ఆనాడు ఎలా ఉన్నాడు? நானே உயிர்த்தெழும் ஜீவனுமான నేనే పునరుద్ధానపు జీవమై ఉన్నాను. ஹalleluya హల్లెలూయా அந்த இயேசு ఆ యేసయ్య ఈనాడు மாறாதே మన మధ్యలో இங்க இருப்பார் என்றால் మన మధ్యలో ఆయన ఉంటానంటే அன்றைக்கு ఆనాడు நானே నేనే உயிர்த்தெழும் పునరుద్ధానపు ஜீவனுமானவர் జీవమై ఉన్నాను. ஹalleluya హల్లెలూయా జీవனை கொடுக்கக்கூடியவர் జీవము ఇచ్చేదానికి వచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ஹalleluya హల్లెలూయా ரெண்டு இடத்துல రెండు చోట్ల இந்த வார்த்தையை யூஸ்படுத்தினார். ఈ మాటను పలకబడింది. கட்டவிழுங்க విడిపించండి. ஹalleluya హల్లెలూయా லாசருவை లాజరుని உயிரோடு எழுப்பினார். మరి ఊపిరితో లేపాడు ఆయన. ஹalleluya హల్లెలూయా அழிவு போன ఒక నాశనమైన லாசருடைய சரீரத்தை தின்று கொண்டிருந்தது. ఆ లాజరుని ఆ శరీరాన్ని తిన్నుచున్న ஹalleluya హల్లెలూయా அழிவின் எஜமான் మరి எஜமான் மாஸ்டர் యజమానుడు. ஹalleluya హల్లెలూయా அழிவின் எஜமான் అనగా ఆ కుళ్ళుబోతుకు యజమాను. ஹalleluya యజమాను. ஹalleluya அது கரெக்ட். అర్థమైందా? మీకు అర్థమైందా ఆ మాట? తెలుగు పదం. அழிவுக்கு முன்பாக நிற்கும்போது ఆ స్థితిలో నిలబడినప్పుడు ஹalleluya హల్లెలూయా அழிவு ఆ స్థితి எஜமானுக்கு ఆ యజమానుడికి கீழ்ப்படிந்தது. అది లోబడింది. லாசரு உயிரோடு எழுப்பினார். లాజరుని పునరుద్ధానముతో లేపాడు ఆయన. ஹalleluya హల్లెలూయా கட்டப்பட்டிருந்தான் லாசரு. ఆయన కట్లు విప్పమని చెప్పాడు ఆయన. உயிரோடு எழுந்து ఊపిరితో లేపబడి கட்டப்பட்டு லாசருக்கு வரான். మరి కట్టబడిన లాజరు ఇలా వస్తున్నాడు. ஒரு உயிரோடு எழுந்த ఒక ఊపిరితో లేచిన మనిషి ఒక బాడీ கட்டப்பட்டு வர லாசரு. కట్లు వేసి ఇలా వస్తున్నాడు ఆయన. ஹalleluya హల్లెలూయా அவன் முற்றிலுமாய் ఆయనలో ఉన్న அவனுடைய கட்டுகளை ఆయనలో ఉన్న శీలని கட்டவிழ்க்க ఒక కట్లు విప్పేదానికి ஹalleluya హల్లెలూయా உயிர்த்தெழுந்த லாசரு పునరుద్ధానము చెందిన లాజరు அவரே கட்ட அவுத்துக்க முடியாது. ఆయన ఆ కట్లని తెంచుకోలేడు. ஏன்னா கையில கட்டப்பட்டு ఎందుకంటే చేతులంతా అలా కట్టబడి ఉంది. ஒரு பாடி ఒక బాడీ உயிரோடு இருந்துச்சுன்னா ఊపిరితో లేచిందంట్లయితే யாருன்னா போய் அவுத்து விட மாட்டாங்க. ఎవరైనా పోయి దాన్ని విప్పదీస్తారు. உண்மையெல்லாம் உயிரோடு இருந்தாலும் నిశ్చయముగా ఆయన ఒకవేళ ఊపిరితో లేచాడు ஒரு பயம் வரும். ఒక భయం వచ్చేస్తుంది. மார்த்தாள் ஓடி போய் கூட கட்ட அவுக்கல. మార్తాలు నేరుగా వెళ్ళి ఆ కట్లు ఇప్పలేదు. எந்த உயிர்த்தெழும் ஜீவனுமாய் இருக்கிறேன் என்று சொன்னவர் ఏ ఒక పునరుద్ధాపు జీవమై ఉన్నాడని చెప్పిన దేవుడు லாசரு உயிரோடு எழுப்பினாரோ లాజరుని ఊపిరితో లేపాడంటే அந்த இயேசு ఆ యేసయ్య லாசரை பார்த்து சொல்கிறார், లాజరుని చూసి అంటున్నాడు அவனை கட்ட விட்டு விடுங்க. ఆయన కట్లు విప్పింది. ஹalleluya హల్లెలూయా தீர்க்கதரிசியாக சொல்கிறார், మన ప్రవర్త విలియమైన బిడాం ఇలా సెలవిస్తున్నాడు. இயேசு యేసయ్య அவனை கட்ட அவிழ்த்து ఆయన కట్లని విప్పి அவனை போக விடுங்க. ఆయన్ని పంపేయండి. சிநேகிதன் ఆయన స్నేహితుడు. ஹalleluya హల్లెలూయా இயேசுவுக்கு ரொம்ப ஆதரவா இருந்தவர். యేసయ్యకు చాలా ఆదరణగా ఉన్న స్నేహితుడు లాజరు. கட்ட அவிழ்த்து ఆయన కట్లు విప్పి என்கிட்ட கொண்டு வாங்கன்னு சொல்ல, నా దగ్గరికి తీసుకురానని చెప్పలేదు. கட்ட அவிழ்த்து ఆయన కట్లు విప్పి அவனை போக விடுங்கள் என்றான். ఆయన పంపిండి అని చెప్పాడు ఆయన. ஆனால் இந்த கழுதையை అయితే ఈ గాడిదను చూసి ஹalleluya హల్లెలూయా அதன் பிறகு దాని తర్వాత கட்ட அவிழ்ங்கள் என்று కట్లు విప్పమని ஒருவரை சொல்வார் என்றால் ఒక మనిషిని చూసి చెప్తాడు. மனுஷனுக்கு అది మనిషి కాదు, అక్కడ ஒரு மிருகத்தை ఒక మృగాన్ని கட்டவிழ்த்தார். ఒక కట్లు విప్పాడు. மனுஷனை கட்டவிழ்த்து మొదటిగా మనిషిని కట్లు విప్పాడు ఆయన. போக விடுங்கள் என்று சொன்ன தேவன் పంపిమన్న దేవుడు இந்த கழுதையை ఈ గాడిదను చూసి கட்டவிழ்த்து మరి కట్లు విప్పదీసి என்ன சொல்றாரு பாருங்க. ఏమి చెప్తున్నాడు చూడండి అక్కడ. கட்டவிழ்த்து அது ரெண்டு
கடைசி பகுதி லாஸ்ட். మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దాంతో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. தன் சிநேகிதனை ఆయన స్నేహితుని హల్లెలూయా హల్లెలూయా உயிரோடு எழுப்பி మరి జీవముతో లేపి கட்டவிழ்த்து మరి కట్లు ఇప్పదీసి போக விடுங்க పంపిమని சொன்ன அந்த தேவன், చెప్పిన ఆ దేవుడు இந்த கழுதையை, ఈ గాడిదను చూసి, 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 హల్లెలూయా, హల్లెలూయా, இந்த கழுதையை, ఈ గాడిదను చూసి கட்டவிழ்த்து ఓ కట్లు విప్పి என்னிடத்தில் கொண்டு வாருங்கள். నా దగ్గరికి తీసుకురండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుவை சுமக்க యేసయ్యని బరువును మోసేదానికి பிறந்த கழுதை, పుట్టిన గాడిద, சிருஷ்டிகர்த்தரை సృష్టికర్తని சுமக்க మోయుటకు பிறந்த கழுதை, పుట్టిన గాడిద, లాజరుவை లాజరుని கட்டவிழ்த்து మరి కట్లు విప్పి போக விடுங்க. పంపినని చెప్పిన இந்த దేవుడు கழுதையை ఈ గాడిదను చూసి கட்டவிழ்த்து మరి కట్లు విప్పదీసి என்னிடத்தில் கொண்டு నా வா. దగ్గరికి తీసుకురండి. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, ஹalleluya. హల్లెలూయా. எல்லாருக்கும் అందరికి இயேசு தேவை. అందరికి యేసయ్య కావాలి. ஒவ்வொரு மனுஷனுக்கும், ఒక్కొక్క మనిషికి యేసయ్య కావాలి. ஒவ்வொரு மனுஷனுக்கும் ఒక్కొక్క స్త్రీకి ఆడవాళ్ళకి కూడా యేసయ్య కావాలి. இயேசு தேவை. యేసయ్య కావాలి. வெளியேற பெற்றவர், మరి గొప్ప దేవుడు, மகத்தானவர், మరి గొప్ప మనిషి ఆయన. தேவை என்று ఆ గొప్ప దేవుడు அவரிடத்தில் வருகிறவனை, ఏ మనిషికి అవసరత కావాలని ఆయన வந்தவனை వచ్చినప్పుడు ஹalleluya, హల్లెలూయా, அவன் தேவையை சந்திக்காதபடி, ఆయన అవసరతలని, அவன் தேவையை கொடுக்காதபடி, ఆయన అవసరతను ఇవ్వకుండా ஒருபொழுதும் ఏనాడు కూడా தேவை என்று வந்தவர்களை అవసరతని వచ్చిన ప్రతి మనిషి வெறுமையாய் திருப்பி அனுப்பாத, ఒట్టి చేతులతో கைவிடாத చెయ్యి విడవని இயேசு యేసయ్య மகத்தான தேவன், గొప్ప దేవుడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. எல்லா மனுஷனுடைய అన్ని మనుషులు தேவைகளை சந்திக்க మరి అన్ని మనుషులు అవసరత తీర్చడానికి வல்லமை உள்ள தேவன், శక్తి కలిగిన దేవుడు ఆయన. எல்லா மனுஷனுக்கும் అన్ని జనాలకు కూడా இயேசு தேவை. యేసయ్య కావాలి. எல்லா மனுஷனுக்கும் అన్ని స్త్రీలకు ఆడవాళ్ళకు కూడా இயேசு தேவை. యేసయ్య కావాలి. ஹalleluya. హల్లెలూయా. இந்த கழுதைக்கு, ఈ గాడిద, இந்த கழுதை, 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 ఈ గాడిద, எல்லாருக்கும் இயேசு தேவை. అందరికి యేసయ్య కావాలి. இந்த கழுதை இயேசுக்கு தேவை. ఈ గాడిద యేసయ్య కావాలి. ஹalleluya, ஹalleluya. హల్లెలూయా. అర్థమైందా? మీకు అర్థమైందా? எல்லாருக்கும் இயேசு தேவை. అందరికి యేసయ్య కావాలి. இந்த கழுதை இயேசுக்கு தேவை. అయితే ఈ గాడిద యేసయ్యకి కావాలి. இயேசுக்காக பிறந்த கழுதை, యేసయ్య కొరకు పుట్టిన గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. நீ எந்த கிராமத்தில் నువ్వు இருந்தாலும் ఏ గ్రామంలో ఉన్నా కూడా நீ இயேசுக்காக பிறந்திருப்பாய். నువ్వు యేసయ్య కొరకు పుట్టినప్పుడు, ஹalleluya, హల్లెలూయా, நீ கட்டப்பட்டு இருந்தாலும், నువ్వు కట్టపడినప్పుడు, ஹalleluya, హల్లెలూయా, அன்றைக்கு ఆనాడు அந்த கழுதையை ఆ గాడిదని அவருக்கென்று ఆయన కొరకు கட்டவிழ்ப்பார் என்றார். కట్లు విప్పదీసిన దేవుడు இன்றைக்கும் ఈనాడు இந்த வார்த்தைக்காக ఈ వాక్యం చేయి, హల్లెలూయా, హల్లెలూయా, இந்த கழுதைகளை ఈ గాడిదల్ని கட்டவிழ்ப்பார் என்றார். కట్లు విప్పదీస్తాడంటే హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. எதற்காக ఎందుకొరకు இந்த கழுதை பிறந்தது? ఈ గాడిదలు పుట్టింది? எதற்காக దేని కొరకు இந்த கழுதை கட்டவிழ்க்கப்பட்டது? ఈ గాడిదలు కట్లు విప్పదీయబడింది? எதற்காக ఎందుకొరకు இந்த கிராமத்துல ఈ గ్రామంలో இந்த கழுதை பிறந்திருக்குது? ఈ గాడిదలు పుట్టినది? எதுக்காக ఎందుకొరకు இந்த கழுதை கட்டவிழ்க்கப்பட்டது? ఈ గాడిదలు కట్లు విప్పబడింది, హల్లెలూయా. హల్లెలూయా. வேத வாக்கியத்தை బైబిల్ గ్రంథానికి சகரியா 9:9 చకరియా 9:9 நிறைவேற்றும்படியாய், ఓ చకరియా 9:9 నెరవేర్చబడేదాన్ని. எவ்வளவு கழுதை இருந்தாலும், అనేక గాడిదలు ఉన్నప్పుడు కూడా, எவ்வளவு கழுதை பிறந்தாலும், అనేక గాడిదలు పుట్టినప్పుడు కూడా ஒரே ஒரு கழுதை ఒకే ఒక గాడిద. வேத வாக்கியத்தை బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. சகரியா 9:9 చకరియా 9:9 రీతిగా நிறைவேற்றும்படியாய், నెరవేర్చబడాలని வேத வாக்கியத்தை బైబిల్ గ్రంథంలో ఉన్న நிறைவேற்றும்படியாய் నెరవేర్చబడేదాన్ని. பிறந்த கழுதை పుట్టబడిన గాడిద ஒரே ஒரு கழுதை. ఒకే ఒక గాడిద. ஹalleluya. హల్లెలూయా.
கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. கர்த்தர் நல்லவர். దేవుడు మంచి దేవుడు. 10 నిమిషాలు முடிச்சிடலாம். 10 నిమిషాల్లో ముందు ముగిద్దాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త பாருங்க, చూడండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. அவருக்காக, ఆయన కొరకు, அவருடைய தீர்க்க தரிசனத்தை, ఆయన ఒక ప్రవచనము నెరవేర్చబడాలని பிறந்த கழுத పుట్టబడిన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుడికి சொல்றார், శిష్యుల దగ్గర ఆయన చెప్తుంది ఇలాగా, நீங்க அந்த கிராமத்துக்கு போங்க, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, அங்க 2 கழுதை கட்டப்பட்டிருக்கும், అక్కడ ఆడ 2 ఒక గాడిదలు కట్టపడి ఉంటాయి, அந்த கழுதை கட்ட விடுங்க, ఆ గాడిదల్ని కట్లు విప్పి తీసుకురండి. అప్పుడు அங்கே అక్కడ உங்களை சில கேட்பாங்க, మిమ్మల్ని కొన్ని మంది అడుగుతారు, ஏன் அந்த கழுதை கட்ட ఎందుకొరకు ఆ గాడిదలు మీరు విప్పు తీసుకుపోతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త, సృష్టించిన దేవుడు, మహత్తాన దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. உன்னை ரட்சிக்க, என்னை ரட்சிக்க, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, என்னுடைய கட்டுகளை அறுக்க, என்னுடைய கட்டுகளை నీ அறுக்க, కట్లు తెగగొట్టడానికి, నా కట్లు తెంచేదానికి, வேத வாக்கியத்தை நிறைவேற்ற, బైబిల్ మాటలను నెరవేర్చడానికి, பிறந்த இந்த கழுதையை, ఈ పుట్టిన ఈ గాడిద, தேவனுடைய இயேசு கிறிஸ்துவின் சீஷர்கள், యేసయ్య శిష్యులు கட்ட அறுக்கும் போது, యేసయ్య శిష్యులు కట్లు విప్పినప్పుడు, அங்க இருக்கும்போது அங்க இருக்கிறவர்கள், అక్కడున్న జనాలు கேட்பார்கள், అడిగినప్పుడు, எதற்காக கட்டவர்கள், ఎందుకొరకు ఆ గాడిదను కట్లు విప్పదీస్తున్నారు? அப்போது இயேசு சொல்லுகிறார், యేసయ్య అంటున్నాడు అక్కడ, இது ஆண்டவருக்கு தேவை, ఇది యేసయ్యకి కావాలి. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா, హల్లెలూయా. எல்லாரும் అందరూ కూడా ஆண்டவர் என்று அவர் உரிமை கூறினார்கள், ప్రభువా అని ఆయన్ని పిలిచారు అందరూ. ஹல்லேலூயா, హల్లెలూయా. இந்த கழுதைக்கு, ఈ గాడిదకి, இந்த கழுதைக்கு, ఈ గాడిదకి, இந்த కழுதைకి, ఈ గాడిదకి, இந்த கழுதைకి, ఈ గాడిదకి அவர் சொல்றாரு, ఆయన చెప్తున్నాడు, ఆయన நான் தான் ஆண்டவர், నేనుదా ప్రభు. ஹல்லேலூயா, హల్లెలూయా. திருப்பி சொல்லுகிறார், ప్రవక్తలాగా సెలవిస్తున్నాడు, ஆண்டவரே, ప్రభువా நான் தான் அதற்கு ஆண்டவர், నేను దానికి ఆ గాడిదకి నేనే ప్రభు, அந்த உடமைக்கு, ఆ ఒక భాగానికి உரிமையாளர் நான், సొంత వాడిని నేను, என்னை சுமக்க பிறந்த கழுதை, నా కొరకు మోయబడేదానికి పుట్టబడిన గాడిద, என்னை சுமக்க, ఓ నా కొరకు, హల్లెలూయా, హల్లెలూయా, கட்டமைக்கப்பட்ட கழுதை, కట్లు విప్పుబడిన గాడిద. எத்தனையோ பேர் అనేక మంది அந்த கழுதையை கடந்து போனாங்க, అనేక మంది ఆ పక్క గడిచిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ஒருவருக்கும், ఏ ఒక్క మనిషికి இந்த கழுதை ఈ ఒక గాడిద பிறந்ததிலிருந்து పుట్టప్పటి నుంచి ரொம்ப நாளா கட்டப்பட்டுக்குது, చాలా దినములు కట్టబడి ఉన్నాయి. இதை விடுவிக்கலான்னு, దీన్ని విడిపించాలని யாருக்கும் ஒரு சிந்தை வரல, ఏ మనిషికి ఒక తలంపు, எந்த மனுஷனுக்கும், ఏ మనిషికి తలంపు రాలేదు. உன்னை குறித்து, என்னை குறித்து, నీ కొరకు, నా కొరకు, ஹல்லேலூயா, హల్లెలూయా, சிந்தை வரல, ఒక ఆలోచన రాలేదు. ஆனால் இந்த கழுதை குறித்து, అయితే ఈ గాడిద గురించి சிந்தையை, ఆలోచన தேவனுடையவராயிருந்தார், దేవుడు ఎరిగాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. தேவனுடைய சிந்தையிலே దేవుడు తలంపులో இருந்த கழுதை, ఉన్న గాడిద. ஹல்லேலூயா, హల్లెలూయా. சகரியா மூலமாய் உரைத்த జకరియా మూలముగా పలకబడిన தேவனுடைய சிந்தை దేవుని ఆలోచన வெளிப்பட்டது, బయలుపడినప్పుడు, ஹல்லேலூயா, హల్లెలూయా, அந்த கழுதை குறித்த சிந்தை ఆ గాడిద గురించిన ఒక ఆలోచన யாருக்கு இருந்ததோ ఏ మనిషికి ఉంది, அவர் வரும்போது మాత్రమే, ఆయన వచ్చినప్పుడు మాత్రమే, హల్లెలూయా, హల్లెలూయా, அந்த கழுதை கட்டவிழ்க்கப்படும், ఆ ఒక గాడిద కట్లు విప్పబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. அவர் வரும்போது మాత్రమే, ఆయన వచ్చినప్పుడు మాత్రమే, அவருக்காக, ఆయన కొరకు, அவருடைய சிந்தையிலே ఆయన ఒక తలపులో இருந்த அந்த கழுதை ఉన్న ఆ గాడిద கட்டவிழ்க்கப்படும். కట్లు విప్పబడతాయి. எத்தனை பேர் இந்த ராத்திரி வேலை, ఎంతమంది ఈ రాత్రి కాల సమయంలో அவருக்காக நான் பிறந்த கழுதை, ఆయన కొరకు నేను పుట్టబడ్డానని, இன்னுமா ఇంకా కూడా நான் கட்டப்பட்ட நிலையிலே, నేను ఇంకా కట్టబడిన సమయంలో, பாரம்பரியத்திலே, మా పారంపర్యంలో, நம்முடைய முன்னோர்களுடைய మన పితరులు வழிபாட்டிலே, మన పితరులు చేసిన ఆ దేవుళ్ళు ఆచరించిన రీతిగా நாம் இன்னும் கட்டப்பட்டிருக்கலாம், ఇంకా మనము కట్టబడి ఉన్నప్పుడు சில பாவங்களிலே మరి కొన్ని పాపములో நாம் கட்டப்பட்டிருக்கலாம், మనము కట్టబడి ఉన్నప్పుడు சில தீய காரியங்களிலே మరి చాలా చెడు కార్యములలో நாம் கட்டப்பட்டிருக்கலாம், ఒకవేళ మనము
దాన్ని కట్టబడి హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய சொந்த சிந்தையிலே, మన సొంత ఆలోచనలో, நம்முடைய சொந்த விருப்பத்திலே మన సొంత ఆలోచనలో நாம் కట్టబட்டிருக்கலாம். ఒకవేళ మనము కట్టబడి ఉండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த కழுதையை, ఈ ఒక గాడిదలో, హల్లెలూయా, హల్లెలూయా, அந்த கழுதை ఆ గాడిదని எப்படிப்பட்டவரை ఎలాంటి ఒక சுமக்க போகுது என்றால், ఎలాంటి ఒక మనిషిని ఆయన మోయాలని முழுமையான வார்த்தையானவர், ఆ అంత వాక్యమంతా, முழுமையான வார்த்தையானவரை, అంటే వాక్యము అంతా, கவனிங்க, బాగా వినండి ఇక్కడ. ஹல்லேலூயா, హల్లెలూయా. முழுமையான வார்த்தையானவரை ఆ వాక్యం అంతా ஆதியாகமத்திலிருந்து ఆది కాండము నుంచి மல்கியா வரைக்கும் మలాకి వరకు சொல்லப்பட்ட చెప్పబడిన எல்லா தீர்க்கதரிசனத்தினுடைய అన్ని ప్రవచనలు, முழுமையானவரை దాని మాట అంతా, சுமக்கக்கூடிய அந்த கழுதை మాట అంతట్లో ఉన్న భారము మోయించిన ఆ గాడిద சுமக்க வேண்டும் என்றால், ఓ భారము మోయించేదానికి ఉండట్లయితే முழுமையாய் ఒక మాట ఫుల్నెస్, అంతము கட்டமைக்கப்பட வேண்டும். ఆ మాట కొరకు కట్లు విప్పబడాలి. நீங்க எத்தனை பேரு నాడు ఎన్ని మంది அவரை சுமக்க, ఆయన్ని బరువు మోసేదానికి முழுமையான அந்த வார்த்தையான నన్ను నేను అప్పగిస్తున్నాను. கிறிஸ்துவை சுமக்க క్రీస్తుని నేను బరము పోయింది, நான் முழுமையாய் నన్ను నేను అంతము கட்டவிழ்க்கப்பட నేను నా కట్లు విప్పబడాలని நான் விரும்புகிறேன். నేను ఆశపడుచున్నాను. இந்த வேத வாக்கியத்திலே ఈ బైబిల్ గ్రంథములో தேவன் என்னை வைத்திருக்கிறார். దేవుడు నా కొరకు పెట్టాడు. அந்த கழுதை ఆ గాడిద இயேசுவுக்காக எப்படி பிறந்ததோ, యేసు కొరకు పుట్టింది. அந்த கிராமத்திலே ఆ గ్రామంలో அந்த கழுதை எதற்காய் பிறந்ததோ, ఆ గాడిద దేని కొరకు పుట్టబడిందో, அந்த முழுமையான வார்த்தையானவரை ఆ వాక్యము కలిగిన దేవుణ్ణి சுமக்க మోయుటకు அது முழுமையாய் கட்டவிழ்க்கப்பட்டது. అది అంతముగా కట్లు విప్పబడ్డాయి. நீயும் நானும் నీ కొరకు నా இந்த కొరకు முழுமையான தேவனை, ఈ ఒక అంతమైన దేవుడు, வார்த்தையான இயேசு వాక్యము కలిగినది యేసయ్యను நாம் சுமக்க வேண்டும் என்றால் మనం భారము మోయాలంటే முழுமையாய் మన అంతము கட்டவிழ்க்கப்பட வேண்டும். మన కట్లన్నీ విప్పబడాలి. రాత్రి సమయంలో ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய முன்னோர்கள் మన పితరులు வழிபட்டு வந்த ఆచరించిన அந்த காரியத்திலிருந்து ఆ కార్యం నుంచి நான் முழுமையாய் నేను అప్పగిస్తున్నాను. இயேசு என்னை యేసయ్యని கட்டவிழ்க்க యేసయ్య నా కట్లు తెగగొట్టాలని நான் என்னை ஒப்பு கொடுக்க போகிறேன். నేను ఈ రాత్రి కాలం నేను అప్పగిస్తున్నాను. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. இந்த ஒரு உலக காரியமானது ఏ ఒక లోకపు కార్యము என்னை பிடித்துக் கொண்டிருக்குமானால் నన్ను ఒక పట్టు పీడించినప్పుడు அதிலிருந்து முழுமையாய் దాంట్లో నుంచి నన్ను என்னை இயேசு கட்டவிழ்க்க నా యేసయ్య కట్లు విప్పదీసేదాన్ని என்னை நான் ஒப்பு கொடுக்க போகிறேன். నన్ను నేను అప్పగిస్తున్నాను. ఈ రాత్రి. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த முழுமையான வார்த்தையானவரை ఈ వాక్యము కలిగిన దేశీయుని சுமக்க ఓ మోయుటకు பிறந்த கழுதை, పుట్టబడిన గాడిద, அந்த கிராமத்தில் இருந்த கழுதை, ఆ గ్రామములో ఉన్న ఆ గాడిద, நான் தான் அந்த கழுதை. నేనే ఆ గాడిద. நீங்க தான் அந்த கழுதை விசுவாசிக்கிறீங்களா? మీరే ఆ గాడిదని విశ్వసిస్తున్నారా మీరు? హల్లెలూయా. நேரம் ஆயிடுச்சு, టైం అయిపోయింది. இதோட நிறுத்துகிறேன். దీనితో నేను இந்த ముగిస్తున్నాను. சப்ஜெக்ட் நிறைய இருக்குது. చాలా సబ్జెక్ట్ చాలా ఉంది. கர்த்தருக்கு சித்தமானா దేవుని చిత్తం అయితే கட்டப்பட்ட பிறகு, ఓ కట్టబడిన తర్వాత, ஹல்லேலூயா, హల్లెలూయా, அதுக்கு என்ன நடந்தது? దానికి ఏమి జరిగింది? சிருஷ்டிகர்த்தர் సృష్టించిన దేవుడు அதன் மீது உட்காரும் பொழுது దానిపైన కూర్చున్నప్పుడు அவருக்கு என்ன நடந்தது ఆయనకి ఏం జరిగింది என்பதை நாம் அப்புறம் பார்க்கலாம். దాని తర్వాత మనము இந்த ராத்திரி வேளையில, ఈ రాత్రి కాల సమయం அன்றைக்கு ఆనాడు சிருஷ்டிகர்த்தரை, సృష్టికర్త, முழுமையான வார்த்தையான ఓ మాట ఫుల్నెస్, இயேசுவை వాక్యమైన యేసయ్యని சுமக்க మోయుటకు பிறந்த கழுதை పుట్టబడిన గాడి கட்டப்பட்டிருந்தது. కట్టబడి ఉండింది. ஹல்லேலூயா. హల్లెలూయా. யாரை சுமக்க ఎవరిని మోసిదా? அது கட்டப்பட்டிருந்ததோ ఏ మనిషి కొరకు అది కట్టబడిందో அவரே ఆయనే அதன் கட்டுகளை அவருக்கு சொன்னார். దాన్ని కట్లు విప్పమన్నాడు. இந்த முழுமையான இயேசுவை ఈ యేసయ్యని சுமக்க భారము இந்த మోయించిన கிராமத்துல ఈ గ్రామములో ஒரு கழுதை இருக்கு. ఒక గాడిద ఉంది. ஹல்லேலூயா. హల్లెలూయా. நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వసిస్తున్నాను. பெஞ்சமின் பிரதர் அந்த கழுதை இருக்கு. బెంజమిన్ బ్రదర్ ఆ గాడిద ఉండొచ్చు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. முழுமையாய் వాక్యము, ஹல்லேலூயா, హల్లెలూయా, நாம் கட்டவிழ்க்கப்பட்டிருக்கிறோம். ఆ వాక్యము చేత మనము కట్లు విప్పబడి ఉన్నాము. நான் விசுவாசிக்கிறேன். నేను విశ్వాసిస్తున్నాను. அந்த பெஞ்சமின் என்ற கழுதையை ఆ బెంజమిన్ బ్రదర్ అనే ఆ గాడిదని தேவன் இந்த கிராமத்திலே దేవుడు ఈ గ్రామములో கட்டவிழ்த்திருப்பார் என்றார். కట్లు విప్పదీశాడంటే உங்களையும் మిమ్మల్ని కూడా முற்றிலுமாய் మిమ్మల్ని కూడా கட்டவிழ்ப்பார்.
నిశ్చయముగా కట్లు విప్పదీస్తాడు. நீங்க விசுவாசிங்க. మీరు విశ్వాసించండి. அந்த கழுதை நான் தான். ఆ గాడిద నేనే. என்னை தேவன் முழுமையாய் నన్ను దేవుడు கட்டவிழ்க்க కట్లు విప్పేదానికి அவருடைய வார்த்தைக்கென்று ఆయన వాక్యము కొరకు என்னை நான் ஒப்பு கொடுக்கிறேன். నన్ను నేను సరెండర్ நாம் చేస్తున్నాను. யாவர் எழுந்து మనమందరం లేచి నిల్చుందాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord Praise the Jesus. Lord Jesus. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ప్రభువైన యేసుక్రీస్తు சிருஷ்டிகர்த்தர் సృష్టించిన దేవుడు தன்னுடைய ஊழியத்திலே ఆయన సేవలో அவர் செய்த அந்த 3 வருஷ ஊழியத்திலே ఆయన చేసిన ఆ సేవల 3.5 யாரும் సంవత్సరం தயவு செய்து போடாதீங்க. ఏ మనిషి పాపాకండి బయటికి இந்த நேரத்தை ఈ సమయాన్ని நீங்கள் பயன்படுத்திக் கொள்ளுங்க. మీరు యూజ్ చేసుకున్నారు. உங்களுடைய ஆத்மாவுக்கு మీ ఆత్మకి நீங்கள் இதை பயன்படுத்திக் கொள்ளுங்க. మీరు దీన్ని பயன்பరచుకోండి. ஹalleluya. హల్లెలూయా. రెండే రెండు நபர்களை மனுஷன் లేదు. రెండే విషయ రెండే రెండు మారు கட்டவிழ்கள் என்று కట్లు విప్పమని வார்த்தை யூஸ்படுத்தினார். వాక్యము బయలుపడింది. ஹalleluya. హల్లెలూయా. லாசருவை கட்டவிழ்க்க சொல்லி లాజరుని కట్లు విప్పమనింది. அவனை அனுப்பிவிடுங்கள் என்று சொன்னார். ఆయనని లాజరుని పంపమనింది. ஆனால் కழுதையை கட்டவிழ்த்து అయితే ఈ గాడిదని కట్లు విప్పి என்னிடத்தில் கொண்டு வாருங்கள். నా దగ్గరికి తీసుకురండి. அது எனக்காக பிறந்த கழுதை. అది నా కొరకు పుట్టబడిన அந்த கழுதைக்கு நானே ஆண்டவர். ఆ గాడిదకు నేనే ప్రభు. எல்லோரும் அவரை ஆண்டவர் என்று சொன்னார்கள். అనేక మంది ఆయన ప్రభు అని పిలిచారు. ஆனால் ஆண்டவர் சொல்லுகிறார், అయితే ఆ ప్రభు సెలవిస్తున్నాడు, இந்த கழுதைக்கு, ఈ గాడిదకు, கட்டவிழ்க்கப்பட்ட இந்த கழுதைக்கு, కట్లు విప్పబడిన ఈ గాడిదకు, கட்டப்பட்ட இந்த கழுதைக்கு, కట్టబడిన ఈ గాడిదకి, கிராமத்தில் இருக்கிற இந்த கழுதைக்கு, ఈ గ్రామంలో ఉన్న ఈ గాడిదకు, சகரியா 9:9 சொல்லப்பட்ட கழுதைக்கு, చకరియా 9:9 చెప్పబడిన ఆ గాడిదని நானே ஆண்டவர், నేనే ప్రభు. எத்தனை பேர் கரங்களை உயர்த்தி, ఎన్ని మంది మీరు చేతులెత్తి இயேசுவே, యేసయ్యా, ஆண்டவரே, ప్రభువా, ஆண்டவரே, ఓ ప్రభువా, இந்த கழுதைக்கு நானே ஆண்டவர் என்று, ఈ గాడిదకు నేనే ప్రభునై ఉన్నాను, உரிமை கூறி మీరు నన్ను సొంతము చేసుకున్నారు. இந்த கழுதைக்கு நானே ஆண்டவர், ఈ గాడిదకు నేనే దానికి మోయిచ్చున్నా என்று என்னை நீர் உரிமை கூறினீர். నా కొరకు ఆయన పుట్టాడని. ஆண்டவரே, என்னை ప్రభువా, நன்ను నేను అంతముగా வார்த்தையை சுமக்க, వాక్యాన్ని పోయిట முழுமையாய் నేను என் கட்டுகளை அறுத்து விடும். నా కట్లు తెంచండి, கட்டுகளை அறுத்து விடும். నా కట్లు తెంచండి ప్రభు. சத்தியத்தை ప్రభువా, నేను నీ చేతికి అప్పగిస్తున్నా. என் கட்டுகளை அவிழ்த்து விடும். నా కట్లు తెగగొట్టు, முழுமையாய் அவிழ்த்து விடும். అంతము తగగొట్టండి. சபையை சுமக்க அல்ல, సంఘాన్ని మోయుటకు కాదు, மனுஷனை சுமக்க அல்ல, మనిషిని మోయుటకు కాదు, குடும்பத்தின் காரியங்களை சுமக்க அல்ல, కుటుంబంలో కార్యాలు మోయుటకు కాదు, உலகத்தின் காரியங்களை சுமக்க அல்ல, లోకములో ఉన్న కార్యములు మోయుటకు కాదు, சிருஷ்டிகர்த்தராகிய సృష్టించిన దేవుడి இயேசுவை சுமக்க, యేసయ్యను మోయుటకు, இயேசுவை சுமக்க, యేసయ్యను మోయుటకు, இந்த கிராமத்திலே, ఈ గ్రామములో பிறந்த கழுதை, పుట్టబడి ఉన్న గాడిద, கட்டவிழ்க்கப்பட்ட కట్టబడిన కట్టుబిట్లు విప్పబడిన గాడిద, இயேசுவை சுமக்க, యేసయ్యను మోయుటకు, வார்த்தையான இயேசுவை, వాక్యమైన యేసయ్య, இக்காலத்தின் வார்த்தையான இயேசுவை, ఈ కాలపు ఈ గడియ వాక్యమే முழுமையான இந்த இயேசுவை, ఈ మన మధ్యలో వచ్చిన యేసయ్యను சுமக்க మోసేదానికి முற்றிலுமாய் నేను அன்றைக்கு அந்த கழுதை கட்டவிழ்க்கப்பட்டது போல ఆనాడు ఆ గాడిదకు కట్లు విప్పిన రీతి ராத்திரிவேளின் கரங்களை உயர்த்தி, ఈనాడు రాత్రి కాల సమయంలో ஆண்டவரே, பிசாசு ஏதாவது என்னை கட்டி வைத்திருப்பான் என்றோ, పిశాచు సైతాను నన్ను ఎలాంటి కట్టబడిన కార్యం, சூழ்நிலைகள் என்னை கட்டி வைத்திருக்கும் என்றோ, పరిస్థితి నన్ను కట్టబడిన స్థితిలో పెట్టినప్పుడు కూడా, பாவம் என்னை கட்டி வைத்திருக்கும் என்றோ, పాపము నన్ను కట్టబడి ఉన్నప్పుడు, பாரம்பரியங்கள் என்னை கட்டி வைத்திருக்கும் என்றோ, నన్ను కట్టబడినప్పుడు, முற்றிலுமாய் నన్ను నేను முழுமையாய், నన్ను ஆண்டவரே, என்னை கட்டவிழ்த்து விடுமையா, నేను అప్పగిస్తున్నాను. உம்மை சுமக்க கட்டவிழும் ஆண்டவரே, మోయుటకు నన్ను, உம்மை சுமக்க, నిన్ను నువ్వు మోయుటకు ప్రభు, என் கட்டுகளை அவிழ்த்து விடு. ప్రభు, నా కట్లు విప్పండి. நீர் பேசினதுக்காக நன்றி. నువ్వు మాట్లాడిన రీతిగా, நீர் உரைத்தீரையா, నువ్వు మాట్లాడావు, நீர் உரைத்தீர், నీవు మాట్లాడావు, శిష్యులతో சொன்னீர், శిష్యుల దగ్గర మీరు அந்த మాట్లాడారు, கிராமத்துக்கு போங்கள், గ్రామానికి వెళ్ళండి, ஒரு கழுதை கட்டப்பட்டிருக்கும், ఒక గాడిద కట్టబడి ఉంది, அந்த கழுதை கட்டப்பட்டிருக்கும், ఆ గాడిదను
పంపారనంటే இந்த கழுதை ఈ గాడిద ஆண்டவனுக்கு தேவை. ఈ గాడిద ప్రభుకు కావాలని. சகோதரே சகோதரியே, ఓ సహోదరుడా సహోదరి, இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి కాల கிராமத்தில் இருக்கிற ఈ గ్రామంలో ఉన్న சகோதரே சகோதரியே, ఓ సహోదరుడా సహోదరి, హల్లెలూయా, హల్లెలూయా, நீ ஆண்டவருக்கு தேவை, నువ్వు ప్రభుకు కావాలి, இயேசுவுக்கு தேவை. యేసయ్యకు కావాలి. எத்தனை பேர் அவருக்கு உங்களை கொடுக்க விரும்புகிறீங்க? ఎన్ని మంది ఆయన చేతికి మిమ్మల్ని உங்க అప్పగిస్తున్నారు. இருதயத்திலிருந்து మీ హృదయం నుంచి வேத வாக்கியத்தை ఈ దేవుని వాక్యమును நிறைவேற்ற నెరవేరబడేదానికి பிறந்தனையானான். ఓ పుట్టినయ్యా నేను வேத வாக்கியத்தை దేవుని వాక్యానికి நிறைவேற்ற ఓ నెరవేరబడేదానికి நான் இந்த கிராமத்திலே பிறந்திருக்கிறேன். నేను ఈ గ్రామంలో పుట్టబడ్డాను తండ్రి. என்னை ஒப்பு கொடுக்கிறேன். నన్ను నేను అప్పగిస్తున్నాను తండ్రి. வேத வாக்கியம் బైబిల్ గ్రంథం చెప్తున్న రీతి என் வாழ்க்கையிலே நிறைவேறட்டும். నన్ను నా జీవితం మీరు రాండి ప్రభు. ஜெபத்திலே நாம் இருக்கிற இந்த வேளையிலே ప్రార్థనలో ఉన్నప్పుడు உங்கள் సమయం உள்ளத்திலே நீங்கள் ஒப்பு கொடுப்பீர்கள் என்றால், కళ్ళు మూసి మీరు హృదయంలో మీరు ஓ மத்தேயு 21 మత్తయి రాసిన గ్రంథం 20వ అధ్యాయంలో ஓ எழுதப்பட்ட அந்த வேத வாக்கியத்தின் రాయబడిన వేద వాక్యములు நிறைவேறுதலாக ఓ నెరవేరబడే రీతి நீ இருக்கிறாய் என்று నువ్వు ఉన్నావు అని விசுவாசிப்பாயானால் విశ్వాసిస్తే உன் కరங்களை ఉయర్తి నీ చేతులెత్తండి, நீ தேவனுக்கு உன்னை ஒப்பு கொடுப்பீர். దేవుడికి నీ అప్పగిస్తా. அருமையான சகோதரன் காலை பாஸ்டர் இடத்திலே మన పాస్టర్ కాలేబ్ దగ్గర உங்களை ஜெபத்திலே வழிநடத்த మిమ్మల్ని ప్రార్థనలో నడిపియాలని ஒப்பு கொடுக்கிறவர்கள் నేను మిమ్మల్ని మీరు అప్పగిస్తున్న இந்த సమయం வேத வாக்கியத்திற்கென்று ఈ బైబిల్ గ్రంథం చెప్పుకునే రీతిగా இயேசுவை சுமக்க, యేసయ్యను మోయుటకు, இந்த காலத்திற்குரிய சத்தியத்தை சுமக்க, ఈ కాలపు వర్తమానము మోయుటకు, ஓ இக்காலத்திற்குரிய செய்தியை சுமக்க, ఈ కాలపు వర్తమానముకు మోసేదానికి, சிருஷ்டிக்கத்தரை சுமக்க సృష్టించిన దేవుడు మోసేదానికి என்னை நான் ஒப்பு கொடுக்கிறேன். నన్ను నేను அந்த అప్పగిస్తున్నాను. கழுதை நான் தான். ఆ గాడిద இந்த నేనే, கிராமத்தில் இருக்க கழுதை நான் தான். ఈ గ్రామంలో ఉన్న గాడిద నేనే. என் முழு இதயத்தோடு నా ముడు హృదయంతో என்னை நான் ஒப்பு கொடுக்கிறேன். నన్ను నేను అప్పగిస్తున్నాను. அப்படி என்று உங்கள் உள்ளத்தில் இருப்பீர்கள் என்றால் అలాగా మీరు చెప్పినట్లే நீங்கள் முன்னுக்கு வாங்க. మీరు దగ్గరికి రావచ్చు. அருமையான பாஸ்டர் உங்களுக்காக ஜெபிப்பார். పాస్టర్ మీ దగ్గర ప్రార్థిస్తాను. தயங்காதீங்க, வெட்கப்படாதீங்க. ప్రార్థన చేద్దాం. அந்த హల్లెలూయా, வேத வாக்கியத்திலே స్తోత్రం சொல்லப்பட்டது நான் தான். స్తోత్రం. அந்த கழுதை ప్రభువా, கட்டவிழ்க்கப்பட்டு இயேசுவிடத்திலே வந்தது. ఆమేన్. இந்த ராத்திரி வேளையிலே இயேசு இப்போது இங்கு இருக்கிறார். ஓ நீ முற்றிலுமாய் ఆమేన్. கட்டவிழ்க்கப்பட்டு அவரிடத்திலே வர விரும்புகிறாய். இப்போது நீ முன்னுக்கு வா. உனக்காக பாஸ்டர் ஜெபிப்பார். ఆమేన్. உன்னுடைய ஜீவியத்திலே, హల్లెలూయా, உன் குடும்பத்திலே பிசாசு హల్లెలూయా, ஏதாவது கட்டுகளை வைத்திருப்பார்கள். ఆమేన్. நீங்கள் முன்னுக்கு வாங்க. கட்ட அவிழ்க்கக்கூடியவர் యేసునామం. இப்போ நீங்க இருக்கிறார். பரிசுத்த ஆவியாக மாறாத வல்லமையோடு ஓ இப்போ நீங்க இருக்கிறார். ஓ இந்த காரியத்திலே நான் கட்டப்பட்டு இருக்கிறேன். நான் தவித்துக் கொண்டிருக்கிறேன். என் குடும்பம் தவித்துக் கொண்டிருக்கிறது. அப்படி என்று நீங்கள் தவிப்பேன் என்றால் கட்ட அவிழ்க்க இயேசு இங்கு இருக்கிறார். முன்னுக்கு வாங்க. கர்த்தர் உங்களுக்கு உதவி செய்வோம். ఆమేన్. சகோதரர் உங்களை நடத்துவோம். ஆமென். ప్రార్థన చేసుకుందాం. మరి ఎన్నో సమస్యలతో కట్టవేయబడినప్పుడు, అనేక అపవాది ఎన్నో విధాలుగా మనల్ని కట్టివేసినప్పుడు, విశ్వాస ఎంత సూழ்நிலை మన కట్టబడ్డ కూడా సంస్థలలో, సంఘ శాఖలలో, సభ స్థాపనలో, ఆచారాలలో, ஆசாரியம் கூட సిద్ధాంతాలలో అనేక సూழ்நிலை கூட మనం కట్టివేయబడినప్పుడు நம்ம కట్టబట్టిருக்கிறோம். యేసు మనల్ని కోరుకున్నాడు. இயேசு கிறிஸ்து நம்மை விரும்பினார். ఓ నిశ్చయంగా ఆయనకు మనం కావాలని అడిగాడు. நிச்சயமாக அவருக்கு நம்ம வேண்டும் என்று சொன்னார். ఆయన మనల్ని విడిపించాడు. அவர் நம்மை விடுவிச்சார். ఆయనను మోయుటకు, அவரை சுமக்க, ఆయన వాక్యమును మోయుటకు. அவருடைய வார்த்தை ఓ சுமப்ப. ఎంతో మంది గ్రామంలో ఉన్నప్పటికీ, ஓ எத்தனை பேர் இந்த கிராமத்தில் இருந்தபோது ఈ స్థలంలో ఉన్న మనల్ని ఆయన ఆశపడ్డాడు. இந்த இடத்திலே நம்மை விரும்பினார். அவர் ఆయన వాక్యమును మోయుటకు మనల్ని அவருடைய కోరుకున్నాడు. வார்த்தை சுமப்பதற்கு நம்மை அழைத்தார். ఓ నిశ్చయంగా ఇదిగో ఆయనను మోయుటకు మనల్ని ஓ కోరుకున్నాడు. நிச்சயமாய் அவர் நம்மை அழைத்தார். ఇదిగో ప్రభువైన యేసే ఆ వాక్యమై ఉన్నాడు. இந்நாடு கர்த்தராகிய இயேசு கிறிஸ்து அந்த வார்த்தையாய் ఆ వాక్యమును మోసే గాడిదలం మనమై ఉన్నాం. அந்த வார்த்தை சுமக்கக்கூடிய கழுதை நான் தான். హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ మోజస్ గారు, చెన్నై నుండి వచ్చిన మోజస్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. రండి ముందుకు వచ్చి చిన్న ప్రార్థన, మరి చివరి ప్రార్థనతో ముగించుకుందాం. మరి నిశ్చయంగా దేవుడు మన మధ్యలో కదిలాడాడు.
వర్తమానం ద్వారా మన మధ్యలో దిగి వచ్చాడు. హల్లెలూయా. ஹல்லேலூயா. ஸ்தோத்திரிக்கிறோம் தகப்பனே. வானத்துக்கும் பூமிக்கும் சகலோகத்துக்கும் அதிபதியே, ஆமென். இதோ ஆண்டவரே தேடி வந்த எங்கள் தெய்வமே, கர்த்தாவே ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. பரிசுத்த ஆவியானவரே, எங்களை உத்தமம் என்று சொல்லிக்கொள்ள எங்களிடத்துல ஒன்று இல்லை ஆண்டவரே. எங்களை கழுவும் ஆண்டவரே, பரிசுத்தப்படுத்தும் ஆண்டவரே. தகப்பனே ஸ்தோத்திரிக்கிறோம், துதிக்கிறோம் தேவனே. ஆமென். ஆண்டவரே, இதோ சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ கர்த்தாவே, கர்த்தாவே ஆண்டவரே சமூகத்திலே தகப்பனே வந்தது போல தகப்பனே, ஆமென். கர்த்தாவே ஏதோ ஆண்டவரே ஸ்தோத்திர அடிமை கர்த்தாவே கழுதையிலே தகப்பனே, ஆண்டவரே இந்த கட்டப்பட்ட கர்த்தாவே கழுதி மேலே கர்த்தாவே சுமக்க முடியாது தேவன் தாமே இந்த அடிமை கர்த்தாவே கழுதியை ஆமென். நீர் ஆமென். தெரிந்து கொண்டு இந்த சமூக மூலமா நீர் பேசுகிறீர் ஆண்டவரே. ஐயா, நாங்கள் ஒன்றுத்துக்கு உதவாதவங்களை எங்களை தகப்பனே, எஸ் glory. ஆண்டவரே ஸ்தோத்திரிக்கிறோம். உங்களுடைய ஈவு ஆண்டவரே, உங்களுடைய இரக்கம் ஆண்டவரே, உங்களுடைய தயவு ஆண்டவரே. ஐயா நன்றி ஆண்டவரே, நன்றி 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 ஆண்டவரே. பாவத்தில் அக்கிரமத்தில் கர்த்தாவே நாங்கள் அழிந்து போயிருப்போம் ஆண்டவரே. நீ தேடி வந்த தெய்வம் ஆண்டவரே. ஆமென். ஐயா, நீர் கர்த்தாவே நீர் இல்லாவிட்டால் நாங்கள் ஒன்றுமே இல்லை ஆண்டவரே. பகுதியில கர்த்தாவே நாம கர்த்தாவே மகிமைப்பட முடியாய் கர்த்தாவே நீர் வந்தீர் ஆண்டவரே. கர்த்தாவே ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. என் தேவனே கர்த்தாவே, கிருபையுள்ள தேவனே, கர்த்தாவே ஸ்தோத்திரிக்கிறோம். இதே நேரத்தில் அந்த கர்த்தாவின் சகோதரனை கர்த்தா ஊழியர் சகோதரனின் ஆசீர்வதியும் ஆண்டவரே. வந்த கர்த்தா பிள்ளைகளை கர்த்தாவே ஒவ்வொருத்தரையும் அவர்தமான ஆசீர்வதியும். வார்த்தை கத்த ஜீவித்தை காண முடியாது கர்த்தாவே. பிள்ளைகளை எடுத்து நீ பயன்படுத்தணுமா செபிக்கிற கர்த்தாவே. எல்லா தடைகளும் மீறி கர்த்தா நாங்கள் வந்த கர்த்தாவே, இதோ நல்லது என்று கர்த்தாவே நாங்கள் விசுவாசிக்கிறோம் ஆண்டவரே. கர்த்தாவே நன்றியோடு நன்றியோடு துதிக்கிறோம், போற்றுகிறோம் ஆண்டவரே. இதோ கர்த்தாவே ஸ்தோத்திர கர்த்தாவே, லாசரை கர்த்தாவே கட்டப்பட்ட ஆண்டவர் விடுதலை கொடுத்த கொட்டாவே இது செபிக்கிறோம் ஆண்டவரே. ஸ்தோத்திரிக்கிறோம், துதிக்கிற கர்த்தாவே. எங்கள் அதிசயம் தேவன், அற்புத தேவன், எங்களை கர்த்தாவே எங்களுக்காக நீதிய சூரியன் கர்த்தாவே வந்த தேவன். ஐயா துதிக்கிறோம், போட்டுக்கிறோம் கர்த்தாவே. ஆண்டவரே ஐயா ஸ்தோத்திரிக்கிறோம் கர்த்தாவே, துதிக்கிறோம் ஆண்டவரே. ஆண்டவரே நீர் ஆண்டவர் தெரிந்து கொண்டீர் ஒவ்வொருத்தரையும் கர்த்தாவே ஸ்தோத்திரிக்கிறோம். எங்களுடைய கிருபையும் உங்களுடைய தயவும் உங்களுடைய இரக்கமும் ஆண்டவரே எப்போதும் தங்கி தாமரிக்க முடியா பரிசுத்த ஆவியானவர் எப்போதும் அசைவரோடுமா அந்த பிள்ளைகள் மேலத்திலே கர்த்தாவே சிறு பிள்ளைகளான நீர் ஆசீர்வதியும். இந்த பகுதியிலே தகப்பனே ஸ்தோத்திர கர்த்தாவே, நீர் அவதமாக வார்த்தைக்கு சுமக்க கர்த்தாவே உள்ள தூரம் தகப்பனே ஊழியர் சகோதரன் நீர் ஆசீர்வதியும். ஆண்டவரே உங்களுடைய கிருபை கர்த்தா மூடி மறைத்து இன்னும் அநேகருக்கு பிரயோஜனமா எடுத்து பயன்படுத்தணுமா செபிற கர்த்தாவே. நடுமையை தாழ்த்துகிற வறுமையாக்குறோம், துதிகரமையும் உமக்கே செலுத்துகிறோம். ரட்சகர் மீபுரமாக உயிர்த்தெழுந்து எப்போதும் ஜீவிர கர்த்தராக இயேசு ஜெபிக்கிறோம். ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చక్కటి వర్తమానం అందించిన బ్రదర్ మోషే గారికి ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్, వండర్ఫుల్ మెసేజ్. గాడ్ బ్లెస్ యూ. గట్టి కొట్టండి, ఇంతే గట్టిగా. మరి చక్కటి తర్జుమా చేసిన బ్రదర్ బోయజ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి గట్టి చప్పలు కొట్టండి బ్రదర్ కోసం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పెద్ద ఆయన చాలా చక్కగా ప్రార్థన చేశారు, చాలా కష్టపడి వచ్చారు. మరి వీరికి కూడా ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి భాష ఏది రాదు, భాషలు అర్థం కావు, కానీ మరి పరలోకం పోయినాక ఒకే భాష ఉంటది. అక్కడ అందరం మనం ఒక భాష మాట్లాడదాం, అప్పుడు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి కూటం ముగించబడ్డది. మరి బ్రదర్ బెంజమిన్ బ్రదర్ కోసం కూడా ప్రార్థించండి. మరి ఈరోజు దర్వాదను ఎత్తడం జరిగింది, ఆ ఇల్లు పూర్తి అయ్యేటట్లు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. జాన్సన్ కోసం కూడా ప్రార్థించండి. మరి చేస్తున్న పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. కూటం ముగించబడ్డది.